ఇండియా ఆర్గనైజేషన్ సంకల్పం మేరకు గత సంవత్సర కాలంగా గత గురు పౌర్ణమి నుంచి రాబోయే గురు పౌర్ణమి వరకు పట్ల స్వామికి ఉన్న పరిపూర్ణ అనుగ్రహానికి ఈరోజు ప్రోగ్రాం నిదర్శనం. ఈరోజు ఆ సంకల్పించుకొని స్వామి ఆ జ్యోతి ద్వారా అనుగ్రహించి యూత్ చేత రన్ అండ్ రైడ్ ప్రోగ్రాం నిర్వహించుకొని ఇమీడియట్ తదుపరి నేలకొండపల్లి సమితి ఆధ్వర్యంలో నేలకొండపల్లి ఈ దివ్య రామదాస మందిరంలో ఖమ్మం జిల్లా ఈ ఆర్గనైజేషన్లో అత్యంత అద్భుతమైన సత్కర్మలు చేసే భాగ్యాన్ని స్వామి ప్రసాదిస్తూ ఉంటారు. ఆ సత్కర్మలన్నింటినీ నిర్వహించవలసిన బాధ్యత సత్యసాయి సేవా సంస్థలో స్వామి ఆనాటి నుంచి కూడా యూత్ సోత్ని నిర్వహిస్తూ వస్తారు. అలాంటి యూత్ ఫెస్టివల్ని, యూత్ సమ్మేళనాన్ని ఈరోజు స్వామి సమక్షంలో జ్యోతి ద్వారా స్వామి దర్శనమిచ్చి జ్యోతి వెలిగించుకొని స్వామి అంతా అంతర్జ్యోతి వెలిగించారు. కాబట్టి ఈ దివ్య దర్శనం తాలూకా ఆ యొక్క ప్రేమ పావాయిని, ఆ యొక్క దివ్యశక్తి మనందరి దేహాన్ని ఆవహించింది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఇక్కడ జరిగే సంకల్పాలన్నిటి కూడా ఆశామాషిగా ఉండవు. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో స్వామివారి సంకల్పాలు యువతకి ఎలాంటి సందేశం ఇస్తున్నారు, ఎలా వాళ్ళని ఆచరణలో పెట్టగలగాలి, ఈ సత్కర్మను ఎందుకు నిర్వహిస్తున్నాము, యువతకి నేలకొండపల్లి సమితి 25వ తెలంగాణలో ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోడల్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో అనేక రకమైన విశేషమైన కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ సంకల్పాలు కూడా చాలా బలంగా ఉంటాయి. శ్రీ సత్యసాయి ప్రేమరథం ఖమ్మం జిల్లా 720 గ్రామాలు తిరగాలని సంకల్పించిన ఈ మందిరంలో చేసుకున్న సంకల్పమే. ఎన్నో పర్తియాత్రలు కూడా ఇక్కడ గురు పౌర్ణమి రోజు సంకల్పం చేసుకున్న ఈ సుందర రామదాసు మందిరంలో అత్యంత వైభవంతంగా 108 యజ్ఞయాగాదులు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఆ భక్తనవరాశి లాంటి స్ఫూర్తిని మనం నింపుకోవాలని యువత అందరూ కూడా ఉంటే భక్తి అంటే రామదాసు భక్తిలా ఉండాలి, ఉంటే సాయి సత్యసాయి సేవలుగా ఉండాలి, శాసనంత కలవనే తపన ఆర్తి మనలో స్ఫూర్తిని నింపడానికి స్వామివారు మనకి పరిపూర్ణ అనుగ్రహం అందించడానికి ఈ రోజున ఇంతమంది ఇంత బిజీ టైంలో కూడా స్వామి సంకల్పించారంటే యువత పట్ల స్వామికి ఉన్న ఎంత ప్రేమ ఉందనేది అగణితమైన ప్రేమ, అనంతమైన ప్రేమ స్వామి నిరంతరంగా ఉంటుంది. నేను యూత్గా ఎంటర్ అయ్యాను కాబట్టి ఈ సంస్థలో నాకు బాగా తెలుసు స్వామి ఎంత అనుగ్రహిస్తారో, ఎంత సంతోషపడతారో యువజన సమ్మేళనాలు, యువజన కార్యక్రమాలు అంటే. సో ఆ రీతిగా మనమందరము పెద్దవాళ్ళు కూడా చేయవలసింది ఏంటంటే యూత్ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళు నిర్వహిస్తారు. మనమందరం కూడా పెద్దలందరూ కూడా అన్ని సమితుల్లో, అన్ని భజన మండళ్ళలో ఏ విధంగా యూత్ని ఎంకరేజ్ చేయాలి, ఏ విధంగా రోడ్ మోడల్గా వాళ్ళ ఫ్రంట్ లైన్లో ఉంచాలి, అది భజన కావచ్చు, సేవలు కూడా భవిష్యత్తులో నిర్వహించబోయే యువత కార్యక్రమాలన్నిటి కూడా మనం అందరం కూడా అందులో పాల్గొంచుకొని ఆ యూత్ కార్యక్రమాలు చేయడం వల్ల మన పిల్లలు, మీ అందరి మనం మునిమన వాళ్ళతో సహా రేపు భవిష్యత్తులో సత్యసాయి సేవా సంస్థలో ఒక వాలంటరీగా, ఇన్స్ట్రుమెంట్గా, సేవాదాలుగా రావాలంటే ఇప్పుడు దీక్షతో చేస్తున్న యువ సమన్వయకర్తలు ఇద్దరు కూడా చాలా డెడికేటెడ్గా చేస్తూ ఈ రాష్ట్రంలో మోడల్గా, యూత్కి మోడల్గా నిలబడగలిగారు. చాలా చాలా సంతోషం. అలాంటి యువ సమన్వయకర్తలు ఈ రోజున మన ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం సిద్ధం చేసాం. గతంలో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నా, ఏది ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా మనం ఉండేది స్వామి ఇన్స్ట్రుమెంట్గా ఉంటాం. స్వామి సాధనలో ఖమ్మం జిల్లా సాయి భక్తుల తాలూకా అనుభూతిని మీరే ప్రమోట్ చేసి అది అభినందనలు మీకే తెలియజేయాలి. ఆ పరిపూర్ణ అనుగ్రహం మీకే ఉండాలి. పెద్దలందరూ ఆశీర్వాదం చేత యూత్ నుంచి 20 ఏళ్లలో ఎంటర్ అయ్యి గత 35 ఏళ్ళుగా ఎన్నో సత్కర్మం చేశారంటే ఇన్స్ట్రుమెంట్ మీ అందరూ ఆశీస్సులు. ఉద్యోగుల కోసం వెంపర్లాడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో వ్యాపారాలు చేసి ఎన్నో అష్ట కష్టాలు చూసి 23 సంవత్సరాల వయసులో స్వామి కులవంతాలు లెటర్ ఇస్తే ఆ సంకల్పాన్ని ఆస్వాదించిన ఆశీర్వాదం మేరకే ఇన్ని పరిణామాలు ఒక ఇన్స్ట్రుమెంట్ గా చేస్తున్నారంటే మనమందరం కూడా మనం ఏదో నిమిత్త మాత్రం అని తెలుసు, కానీ మనకి అవసరం లేదు. స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేతనే ఈ యాక్టివిటీస్ అన్ని సంకల్పించి మన ఇన్స్ట్రుమెంట్ గా ముందుకు తీసుకొస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్వామి అడిగే కానీ అడుగులో ఉండే విధం మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇలా చేయలేమండి, అలా కాదండి, ఇలా కాదండి, ఈ స్ట్రక్చర్ ఇలా ఇస్తే బాగుండవు. మనం ఎవరం కూడా ఆర్గనైజేషన్ ని కాబట్టి ఆ సంకల్పానికి అనుగుణంగా దాని సత్యసాయి సేవా సంస్థ రోల్ మోడల్ కాబట్టి ఆ సంస్థలోని యూత్ మరింత బాధ్యతగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో స్వామి సంకల్పాలు చేస్తారు. కాబట్టి దానికి ఆ స్ఫూర్తిని నింపడం కోసం ఈ రోజు యువ సమన్వయకర్తలు నాగరాజు గారు, నాగజ్యోతి గారు విచ్చేశారు. వారి తాలూకా అమూల్యమైన సందేశము గంట వెచ్చిస్తే తప్పనిసరిగా మీ జీవితంలో అంతర్జ్యోతి వెలిగించి మీ కుటుంబాల్లో వెలిగి ఉన్నటువంటిది ఖాయము, వీళ్ళు ఉన్నస్థితిలో ఉంటామనేది ఖాయము. తెలియ సెలవు తీసుకోండి సార్. భగవాన్ బాబా వారి
దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వారి పాదములకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ సరైన తెలియజేసుకుంటూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా స్వామివారు ప్లేస్ చేశారు. మాకందరికి చాలా హ్యాపీ. నిలకొండపల్లి ట్రస్ట్ అధ్యక్షులు భాస్కరరావు గారికి, రామదాస్ గారి పుట్టిన ప్లేస్ అని మేము బుక్లో చదివినాం అనమాట. స్వామివారి దయ వల్ల, భగవాన్ బాబావారి దయ వల్ల ఈరోజు ఇక్కడ 27th డివైన్ నెంబర్ 9 అటువంటి నిలకొండపల్లి సమితి వార్షికోత్సవానికి మేము రావడం స్వామివారు రప్పించారనుకుంటాను. నేను అయితే చాలా అదృష్టవంతులుగా మేము ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ మోస్ట్ 5 డిస్ట్రిక్ట్స్ తీస్తే దాంట్లో టాప్గా ఉన్నటువంటి జిల్లా యాక్టివిటీస్లో ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం అంటేనే ఒక వైబ్రేషన్ యాక్టివిటీస్ పరంగా. కానీ గత 5 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు అనుకున్నాం ఖమ్మం జిల్లాకి యూత్ మీట్ పెట్టుకోవాలి అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నా కూడా స్వామివారి టైం ఉందని చాలాసార్లు ఎందుకు ఆపారు. కానీ భగవంతుడు నా పనులు చేస్తే నేను ఏ స్థాయిలో పెడతాను చూడరా బాబు అన్నట్టుగా స్వామివారు చేసి చూపించారు. ఈ రోజు మన అందరి ముందు ఏం చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఒక స్టేట్ యాక్టివిటీలో ఎన్ని జరుగుతాయి, ఎన్ని ఉంటాయి, కానీ ఒక భగవంతుడు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మేము కళ్ళారా చూస్తాము. అదేవిధంగా జిల్లాలో యూత్ యాక్టివిటీస్ అద్భుతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర యువజన విభాగం నుంచి జరుగుతున్న ప్రతి యాక్టివిటీ కూడా ఇక్కడ ఒక జిల్లాలో ప్రతి యూత్ యాక్టివిటీని అద్భుతంగా చేస్తున్నారు. ఏ తక్కువ కాకుండా అటు సేవాదలు కానివ్వండి, ఇటు మా రెగ్యులర్ చేసే యాక్టివిటీస్ కానివ్వండి, స్పెషల్ బ్యాచెస్ కానివ్వండి, వండర్ఫుల్గా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కోఆపరేషన్ ఇస్తున్నారు. ఏం చెప్పాలంటే ఇక్కడ ఖమ్మం జిల్లా యూత్ అందరూ కూడా. యూత్ అంటే ఐకాన్కి ఏంటి తేడా మనకు తెలుసు. పుట్టపర్తిలో ఎక్కడ ఉంది అండి హనుమాన్ విగ్రహం ఉంది, చూసారు అందరూ. హనుమాన్ విగ్రహం ఉంది కదా, ఉందా స్టేడియంలో? హనుమాన్ విగ్రహం ఎందుకు, దేనికి స్వామివారు అంత ఎత్తులో పెట్టారు? సమాజ సేవ చేస్తారు, సత్యసాయి సేవ చేస్తారు, వాళ్ళని ఆ పొజిషన్లో ఉంచుతా అని స్వామివారు పుట్టపర్తిలో అత్యంత ఎత్తులో, ఎవరికి అందంత ఎత్తులో స్వామివారు హనుమంతుని విగ్రహం పెట్టారు. హనుమంతుని విగ్రహం పెట్టారు. దాని తార్కాణం ఏంటంటే సేవ యొక్క ఫలితం అన్నమాట. ఒక నిస్వార్థమైన సేవ, నిస్వార్థమైన నామ సంకీర్తన, నిస్వార్థమైనటువంటి మనశ్చింతన స్వామివారి పట్ల ఎవరు చేస్తారో వాళ్ళందరినీ ఆ పొజిషన్లో స్వామివారు ఉంచుతారు అని చెప్పొచ్చు. సేమ్ హనుమంతుడు కూడా రాముల వారు పరిచయం అయినప్పుడు ఒక మామూలు మనిషిగా మాత్రమే తయారయ్యాడు. రాముల వారు చెప్పారు, నీకు ఎంతో శక్తి ఉందిరా, ఆ శక్తి కింద నేను చూపిస్తాను, అది నేను అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు పుష్ చేశాడో, 7 సముద్రాలు దాటి లంకా నగరానికి వెళ్ళి అక్కడ ఏం చేశారో మనకందరూ తెలిసిన విషయం అనమాట. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు చెప్తున్న పాయింట్, మనందరం హనుమంతులం కావాలా వద్దా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సేవ ఒకటి సేవనేనా? నామ సంకీర్తన, నామస్మరణ. నామస్మరణ అంటే ఓన్లీ సాయిబాబా ఒకటేనా? రామ కావచ్చు, గోవింద కావచ్చు, కృష్ణ కావచ్చు, శివ కావచ్చు, అవునా? ఏ నామం చేసినా అది భగవంతుని చెందుతుంది. అదే ఇంకా కొంచెం దాటి స్వామి ఏం చెప్పారు? అల్లా సేవ చేసిన, క్రిస్టియానికి వెళ్ళిన, అన్ని మతాలు నావే, అంద ప్రజలు నావే అని చెప్పారు స్వామివారు. రామాయణంలో ఒక స్టోరీ చెప్తారు సార్, అందరికి కూడా ఇది బాగా వినాలి. రామాయణంలో రావణాసురుని యొక్క దెబ్బకి, రాముని యొక్క సైన్యానికి మొత్తం దాదాపుగా రాముని యొక్క సైన్యం అంతా కూడా చాలా దెబ్బ పడింది అనమాట. కొన్ని కోట్ల మంది సైన్యం అంతా కూడా రావణాసురుడు నేల కొరుస్తున్నాడు. నేల కొరుస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు, ఇంత రామ సైన్యం ఎందుకు ఇట్లా నేల కొరుగుతుందని చెప్పేసి చాలా బాధపడ్డారు. శ్రీరామ సైన్యం ఎప్పుడు కూడా నేల కొరుగుతుంటే అందరూ బాధపడ్డారు. ఉన్నారు వానరులందరూ కూడా, ఆ వానరులందరూ కూడా వచ్చి ఏం చేయలేకపోతున్నారు, దెబ్బలు తగినాయి, కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి. అదే టైంలో హనుమంతుడు ఎంటర్ అయ్యాడు యుద్ధంలోకి పోతే ఆ యుద్ధ భూమి మొత్తం రక్తంతో పారులైంది అనమాట. ఆ యుద్ధ భూమి మొత్తం రక్తంలో పారులైనప్పుడు చూస్తున్న హనుమంతుడు ఒక్కడు, అసలు ఎవరున్నారు నా వాళ్ళు, ఎక్కడున్నారు నా వాళ్ళని చూస్తున్నారు. అల్లంత దూరాన జాంబవంతుడు మూలుగుతూ కనపడ్డాడు. ఎక్కడ ఉన్నాడు నా యొక్క జాంబవంతుడు అంటే అల్లంత దూరాన హనుమాన్ పిలుస్తున్నాడు జాంబవంతుడు. విభీషణుడు ఎంబడి వచ్చాడు అనమాట, హనుమంతుడు ఎంబడి. అక్కడ ఉన్నాడు మీ తాతగారు అని చెప్పేసి హనుమంతుడు విభీషణుడు వెళ్ళి, జాంబవంతుడు రక్తం కారుతూ ఉన్నాడు, ఒక యుద్ధ భూమిలో ఒక మూలకు పడి ఉన్నాడు. విభూషణుడు వచ్చి, జాంబవంత మీ మనవడు వచ్చాడు చూడు అంటే, హనుమ బతుకున్నాడా అని అడుగుతాడు. ఆ తాత నేను బతికే ఉన్నాను, చెప్పండి ఏం కావాలంటే, లేదు హనుమ నువ్వు ఒక్కడు ఉంటే చాలు అని చెప్పేసి చెప్తాడు అనమాట. 1,000 మంది సైన్యంలో ఒక హనుమంతునే ఎందుకు నువ్వు అడుగుతున్నావు, ఇంత వేల మంది వానరుల్లో బలము లేదా అంటే ఒకటి చెప్తాడు అనమాట జాంబవంతుడు. విభీషణ ఒకటే చెప్తున్నాను, ఇంత లక్షల మంది వానరులు ఉన్నా కూడా వాళ్ళు బతికి ఉన్నా నాకు అవసరం లేదు, కానీ ఒక్క హనుమంతుడు బతికి ఉంటే మాత్రం
మళ్ళీ తిరిగి సైన్యం మొత్తం మళ్ళీ దగ్గర తెప్పిస్తాడు. నాకు ఒక హనుమంతుడు చాలు అని చెప్పేసి జాంబవంతుడు చెప్తాడు అనమాట విభీషణుడు. మనం కూడా యూత్ అందరం కూడా ఎప్పుడైతే భగవంతుని దగ్గరగా ఉంటామో మన అనుక్షణం మనం తలుస్తూ ఉంటారు జనాలందరూ కూడా. ఈ రోజు యూత్ మీట్ ఇక్కడ పెట్టుకున్నారు. నేను చెప్పాలంటే ఈ త్యాగమే స్వామి కావాలి. ఎవరైతే ఈ త్యాగంలో స్వామి చూస్తారో ఖచ్చితంగా స్వామివారి వాటిని దీవిస్తారు అనుకున్నాను. ఇదే లాస్ట్ 2020 సంవత్సరంలో మేము పర్తియాత్ర కోసం ప్లాన్ చేసుకున్నాం. పర్తియాత్ర కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు మాకు స్టేట్ ప్రెసిడెంట్ గారి నుంచి కాల్ వచ్చింది. మేము సార్ ఇట్లా పర్తియాత్ర గురించి టూరింగ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. బ్రహ్మాండంగా చెప్పి శ్రీరామనవమికి మనందరం వెళ్దాము, మీ టార్గెట్ ఎంత అని అడిగారు. సార్ చెప్పండి సార్, మీరే చెప్పండి అంటే సార్ చెప్పారు ఒక 3,000 వస్తే చాలు, తెలంగాణ పర్తియాత్రకి శ్రీరామనవమికి వెళ్తే బాగుంటుంది అన్నాడు. స్వామి వారి యొక్క ప్లాన్ ఇంకోలాగా ఉందన్నమాట. మేము స్టేట్ యూత్ కౌంటర్లుగా ఆ ప్లాన్ 6,000 చిలుకు పైగా ఉంది. మేము టార్గెట్ ఇచ్చింది స్టేట్ మొత్తం 6,000 చిలుకు పైగా ఇచ్చాం. ఆ టార్గెట్ చూసి చాలా మంది బిత్తరపోయారు. ఇది సాధ్యమా, 6,000 మంది యూత్ వస్తారా పర్తియాత్రకి అని చెప్పేసి అన్నారు. ఒక నమ్మకం ఉంది, ఏం తెలుసా అండి, ఈరోజు అది చెప్పబోతున్నాను. ఆ నమ్మకం ఏంటంటే శ్రీరామనవమికి పర్తియాత్రకు మేము స్టార్ట్ చేయబోతున్నాం స్వామి. మొట్టమొదటి మీటింగ్, జిల్లా మీటింగ్ మేము భద్రాచలంలో పెట్టామన్నమాట. ఏ మీటింగ్ అయితే మేము ఏప్రిల్ పర్తియాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఒక జిల్లా యూత్ జరగలేదు, పెట్టలేదు మేము. మళ్ళీ స్వామి ఏం చేస్తాడంటే అదే ఖమ్మం ఉమ్మడి జిల్లాకు తీసుకొచ్చి ప్లేస్లో కాదురా, ఈరోజు నా భక్తుల ప్లేస్లో, రామదాసు పుట్టిన ప్లేస్లో మీరు చేయాలి అని చెప్పేసి ఈరోజు యూత్ మీటింగ్ మళ్ళీ తిరిగి తన శ్రీరామనవమికి ఏదైతే మేము చేసుకున్నామో తన భక్తుడు పుట్టిన శ్రీరామదాసు ప్లేస్కి తీసుకొచ్చారు. దాని అర్థం అంటే ఇప్పటిదాకా చెప్పిన హనుమంతుని దాసానుదాసుడు శ్రీరామునికి, అదే దాసానుదాసుడు ఎవరంటే రామదాసు ప్లేస్. మళ్ళీ గత 4 రోజుల కిందనే మాకు స్టేట్ ప్రెసిడెంట్ గారు శ్రీరామనవమికి మళ్ళీ ఇంకో ఆఫర్ వచ్చింది నాగరాజు అని మా ఇద్దరికి స్టేట్ యూత్ కౌంటర్లకు ఫోన్ చేసి శ్రీరామనవమికి మళ్ళీ మనం వెళ్ళబోతున్నాము, రెడీగా ఉండండి, దాదాపుగా 1,500 మంది మనం వెళ్ళాలి అని చెప్పేసి స్టేట్ ప్రెసిడెంట్ గారు మాకు చెప్పారు. చూడండి, మళ్ళీ 9 నెలల తర్వాత మేము యూత్ మీట్స్ ఏం పెట్టలేదు. ఎందుకంటే మా యొక్క జిల్లా యువ సమన్వయకర్తలు 31 జిల్లాల యువ సమన్వయకర్తలు దాదాపుగా 5,500 మంది యూత్ని తీసుకొచ్చి సత్యసాయి ఆర్గనైజేషన్లో ఏ చేసినా ది బెస్ట్ ఉండాలి, కానీ మామూలుగా ఉండదు. ఏ స్థాయి అయితే స్వామి వారికి పెట్టుకున్నారో అదే స్థాయికి స్వామి మా తెలంగాణ నుంచి 5,000 మంది యూత్ తగ్గకుండా కులవంతాలో కూర్చోవాలి, మా టార్గెట్ అంతే అని చెప్పేసి సంకల్పించుకున్నాము. శ్రీరామనవమి రోజు కుల్వంత హాల్ అంతా నిండిపోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే అది చాలదా మాకు అనిపించింది. మేము పత్యాత్రలో భాగంగా ఏదైతే పల్లక సేవ అనుకున్నామో ఆ పల్లక సేవని స్వామి పల్లక సేవ చేయకుండా అంశ వాహనంగా తయారు చేసి పల్లక సేవలో జనాలు ముందుంటారా వెనుక ఉంటారా అడిగారు అనమాట. అడిగితే మేము చెప్పాము పల్లకి సేవ ఏదైతే ఉందో జనాలు ముందు వెనుక ఉండరు, జనాల మధ్య పల్లక సేవ వెళ్తుందని చెప్పామన్నమాట. 5,000 మంది మధ్య స్వామివారు ఆ యొక్క సంకల్పం మనం విన్నారు. తన యొక్క శ్రీరామనవమికి చేయించుకున్నాడు. మళ్ళీ అదే శ్రీరామనవమికి మా సంకల్పం పెట్టుకొని వచ్చి ఈరోజు మళ్ళీ అదే డిస్ట్రిక్ట్ యూత్ ఫస్ట్ మీటింగ్ ఖమ్మం జిల్లాలోనే అడుగు పెట్టనిచ్చాడు. అది నెలకొండపల్లి శ్రీ భక్త రామదాస్ పుట్టిన ప్లేస్లో రావడం అనేది ఇది మామూలుది కాదు, ఇది యాదృచ్ఛికం కానే కాదు. ఏదో డివైన్ ప్లాన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్ సైడ్ అనమాట. భగవంతుడు ఇక్కడ నడతాడో, ఇక్కడ ప్లేస్ పెడతాడో, ఇక్కడ కాలు పెడతాడో ప్రతి ప్లేస్ లో కూడా ఒక పవర్ జనరేట్ అవుతుంది. ఏదో భద్రాచలంలో పెద్ద పెద్ద స్తంభాల్లాగా ఉన్నాయండి ఇక్కడ అని చెప్తున్నాను. అంటే భగవంతుడు ఇట్లాంటి డిజైన్ ఇక్కడ చూడలేదు నిజంగా స్టేట్లో. మేము చాలా మందిరాలు తిరిగినాం, కానీ ఇట్లాంటి డిజైన్ మోడల్గా ఇంత పెద్ద స్తంభాలు ఏంటంటే అంటే రాముల వారు తిరిగిన ఈ యొక్క ప్లేస్లో, తన భక్తులు తిరిగిన ప్లేస్లో స్వామివారు ఒక పెద్ద మందిరాన్ని నిర్మించుకుని ఇక్కడ కూర్చున్నాడు శ్రీ సత్యసాయి బాబా వారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు అనమాట యుద్ధ రంగంలో, నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను అని చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధంలో చెప్పాడు. భీష్ముడు కూర్చున్నాడు. అర్జున్ చెప్పిన తర్వాత యుద్ధం జరుగుతుంది. 14వ రోజు 15వ రోజు అవుతుంది. భీష్మాచార్యుల వారు అర్జున్కి ఒక 15వ రోజు భీష్మాచార్యుల వారు రణరంగంలో అర్జున్ పైన విపరీతంగా బాణాల వర్షం కురిపిస్తున్నారు. చూస్తుంటే అర్జునుడు మొత్తం రక్తసిక్తం అయ్యాడు అనమాట. తన వెనకాల కూర్చున్నాడు. విపరీతమైన కోపం వస్తుంది ఎవరికి? శ్రీకృష్ణునికి. అసలు ఏం చేయాలో తెలుస్తలేదు. యుద్ధం చేయనన్నాడు, ఆయుధం పట్టనన్నాడు. కానీ ఆత్రత్రాణ పరాయణుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు తెలుసా? ఆ అర్జునుడు రక్తాలు కారుతుంటే తట్టుకోలేక ఒక్క దూకును దుంకి అక్కడ ఒక రథం యొక్క చక్రాన్ని తీసుకొని పోయి భీష్మాచార్యుని పైకి విసరణికపోతాడు అనమాట. విసరణికపోతుంటే అర్జునుడు పట్టుకొని బావా నువ్వు అలా చేయొద్దు, అలా చేస్తే అర్జునుడు చతాంగా అంటారు, చేయకండి అని చెప్తే నా భక్తులు నువ్వు రక్తసిక్తం చేస్తావా అని చెప్పేసి భీష్ముడి పైకి వస్తాడు. భీష్ముడు అప్పుడు విల్లు పాడేసి కృష్ణుడికి మొక్కుతాడు అనమాట. కృష్ణ నాకు తెలుసు
నీ భక్తునికి నువ్వు ఏదైనా ఆపద కలిగితే నువ్వు కూర్చుండలేవు, నాకు తెలుసు, ఈ రోజు నీ చేత నేను ఆయుధం పట్టిస్తున్నాను చూసావా అని అనేసి ఛాలెంజ్ చేస్తాడన్నమాట. అంటే భగవంతుడు తను అనుకున్న సంకల్పంలో నుంచి భక్తునికి ఏది జరిగినా కూడా తను ఉన్న ప్లేస్ నుంచి దిగొచ్చి ఆ తన భక్తుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతానికి మన మహాభారతం, రామాయణాలు ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు అనమాట. మనం అందరం ఏం చేయాలి? అన్యదా శరణం నాస్తి, ఒకటే. ఆ అన్యదా శరణం నాస్తిలో స్వామివారి యొక్క పాదాలు పట్టుకున్నామా ఇంకా దానికి తిరిగే ఉండదు అనమాట. హైలీ జనరేటెడ్ ప్లేస్ దట్. ఈ మధ్యన ఒకటి స్వామివారి దయవల్లో ఒకటి సంకల్పించుకున్నాం. 54 భజన మండళ్ళు, 9 సమితులు. అద్భుతం. స్టేట్లోనే దిస్ ద ఫస్ట్ భజన మండలి. ఐ థింక్ 31 జిల్లాలకు 31 మంది డివైసులు కావాలి ఫస్ట్. అది పెట్టుకొని స్వామిని ప్రే చేసుకున్న తర్వాత ఈరోజు అటు మహిళల నుంచి కానివ్వండి, ఇటు జెంట్స్ నుంచి కానివ్వండి, 31 జిల్లాలకు 31 డివైసీలు, దాదాపు 15 జిల్లాలకు జేడీవైసీలు స్వామివారు పెట్టి అటు 45 మంది, ఇటు 45 మంది, 90 మందితో ఈరోజు తెలంగాణ యువజన విభాగాన్ని అత్యంత పటిష్టవంతంగా స్వామివారు ముందు తీసుకెళ్తున్నాం. కారణం ఏంటంటే డివైసీలు రావడం అన్నమాట. కారణం స్వామి మీ దయ వల్ల మేము చేసుకున్నాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటి స్వామి అంటే ఒకటే, మళ్ళీ మన స్టేట్లో ఉన్నటువంటి 200 సమితిలు, దాదాపుగా 200 సమితులకి అటు 200 మంది జెంట్స్ కావాలి, 200 లేడీస్ కావాలి. 2024లో స్వామివారిని ప్రే చేసుకున్నాం. ఇమ్మీడియట్గా ప్రతి జిల్లాకు కాల్ చేస్తాం. ప్రతి జిల్లాకు కాల్ చేసి స్వామి ప్రతి సమితి కూడా ఒక సమితి యూత్ కోఆర్డినేటర్ కావాలి, ప్రతి సమితి యూత్ కోఆర్డినేటర్ కావాలి. అలా చేసుకుంటే దాదాపుగా 380 మంది సమితి యూత్ కోఆర్డినేటర్లు విద్యా విహారంలో ప్లాన్ చేసుకున్నాం. అది ఎక్సలెంట్గా మేము తయారు చేసుకున్నటువంటి ప్లాన్. అదే అయిపోయింది. కానీ అదే రోజు స్వామివారి ప్రత్యేకత ప్రకటించడం మేము చూసుకొని జరిగింది అనమాట. దీంట్లో భాగంగా ఆ తర్వాత భజన మండలి స్థాయికి వచ్చాం. ఈ మధ్య కాలంలో స్టేట్ ప్రెసిడెంట్ గారికి చెప్పాం, సార్ భజన మండలి స్థాయి కూడా భజన మండలి యూత్ నామినేషన్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఎక్సలెంట్గా ఉండాలని చెప్పిన తర్వాత సరైన ఒప్పుకున్నారు. అప్పుడు దాదాపుగా 430 మంది భజన మండళ్ళు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు అటు 430 ఇటు 430 దాదాపుగా 860 మెంబర్స్ యూత్ నామినేషన్స్ వేగవంతం జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది జరిగితే స్వామివారి దయ వల్ల ఇది జరిగితే ఇట మొత్తం స్టేట్ యూత్ వింగ్లో 1350 మంది 1350 మెంబర్స్ యూత్ ఆఫీస్ బేరర్స్ క్రియేట్ అవుతారు. దీనివల్ల రాష్ట్ర యువజన విభాగం ఎక్సలెంట్గా ముందుకెళ్ళడానికి కారణం ఉంటుంది. ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఒక యాక్టివిటీ జరుగుతుందో అది భజన మండలి స్థాయి వరకు వెళ్ళాలి అంటే అక్కడ ఒక మ్యాన్ పవర్ కావాలి, ఒక ఆఫీస్ బేరర్ కావాలి, ఒక యాక్టివ్ యూత్ కావాలి. దానికోసం అని చెప్పేసి మేము స్వామివారిని సంకల్పించిన తర్వాత భజన మండలి యూత్ అందరిని కూడా మేము నామినేట్ చేసి ఈరోజు ముందుకు వెళ్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని మేము హైదరాబాద్లో నిగమాగమంలో ప్లాన్ చేశాం. స్వామివారు అది కాదురా, అక్కడ కాదు, నా దగ్గరికి మళ్ళీ వస్తారని చెప్పేసి ఇదే శ్రీరామనామకి మళ్ళీ ఇదే 1950 మంది ఆఫీస్ బేరర్స్ పుట్టపర్తిలో మీటింగ్ పెట్టిస్తున్నాను ఇప్పుడు స్వామివారు. దట్ ఈస్ ద వండర్ఫుల్ టు థింగ్. ఈరోజు 1500 మందికి పైగా తిరిగి ప్రశాంతి నిలయానికి శ్రీరామనామకి మనం అందరం బయలుదేరబోతున్నాం స్వామివారి యొక్క అకుంఠ దీక్షతో. 9 మంది సమితి యూత్ కోఆర్డినేటర్లు, 18 మంది జెంట్స్ అండ్ లేడీస్, 54 మంది భజన మండలి యూత్, యాక్టివ్ యూత్ జెంట్స్ అండ్ లేడీస్, 108 మంది, దాదాపుగా 108 మంది ప్లస్ 18 ఎంత ఇస్తారు 126 దాకా, నియర్లీ 126 మంది ఆఫీస్ బేరర్లు రేపు శ్రీరామనవమికి ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు ప్రశాంతి నిలయానికి ఖమ్మం జిల్లా నుంచి. కొన్ని భజన మండలి మొన్ననే మాకు మీటింగ్ జరిగింది ఎస్పీ గారితో. ఎందుకంటే ఒకప్పుడు పెట్టినాయి కావు, స్వామి సంకల్పం. ఈరోజు సాయి కనెక్ట్లో ఉన్నాయి భజన మండలి అన్ని కూడా అంటే అది స్వామి బ్లెస్సింగ్ అయ్యి. కాబట్టి అక్కడ యూత్ నామినేట్ చేయండి. 54 భజన మండలిలో ఖచ్చితంగా ఒక యూత్ నామినేట్ చేసే ప్రయత్నం చేయండి. అదే ఇక్కడ మ్యాన్ పవర్ దాదాపు 126 మంది మ్యాన్ పవర్ జిల్లాలో ఉంటే వీ హ్యావ్ డూ ద వండర్ఫుల్ యాక్టివిటీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనమాట. దాంతో మనం ముందుకు వెళ్తున్నాం. డ్యూటీ సేవ చేయడం ఒక డ్యూటీ, రైట్. ఇంకా సైరామ్ టు ప్లీజ్ స్వామిని హ్యాపీ పరచడానికి సేవ చేస్తున్నాం. వెరీ గుడ్. ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీవితాలు బాగుపడతాయి. ఎక్సలెంట్. సహనం వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అమ్మా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి సేవలు చేస్తుంటాం. రైట్, ఎక్సలెంట్. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నువ్వు ₹1 ఇస్తే నాకు ₹1 కావాలి అంతేనా? సరే, మా అందరూ కూడా బిజినెస్, స్వామి బిజినెస్ చేస్తున్నా, బిజినెస్ అంతేనా? స్వామి నేను ఇది చేస్తాను, నాకు ఇది. స్వామి నేను సేవకు వస్తున్నా, నాకు జాబ్ కావాలి. స్వామి నేను సేవకు వస్తున్నా, నా బిజినెస్ పెరగాలి. స్వామి నేను సేవకు వస్తున్నా, నా ఫ్యామిలీ పెరగాలి. బిజినెస్ అంతేనా స్వామి? అందరం కూడా ఆల్మోస్ట్ నేను కూడా అంతే, అందరం అంతే.
బిజినెస్ చేస్తున్న స్వామితో అనమాట. నువ్వు ఎంత సేవ చేస్తే అంత సేవ్ అవుతావు అని స్వామి చెప్తూ ఉంటాడు బాగా. ఒక వ్యక్తికి బెంగళూరు నుంచి వస్తూ యాక్సిడెంట్ అయినప్పుడు స్వామి కాపాడుతాడు. అతను వచ్చి లైన్లో కూర్చొని స్వామి నన్ను కాపాడారు స్వామి థ్యాంక్స్ అంటే స్వామి చెప్తారు, లేదురా నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు సాయిరామ్ అన్నావు, అది నాకు అందింది. ఒక 20 మంది 10 మంది ఒక 5 మంది జెంట్స్ 10 మంది లేడీస్ అంతేనండి. సాయిరామ్ ఇక్కడ అందరూ డివోటీస్ అయినా సాయిరామ్ అందరు చేతులు ఎత్తారా? అందరు భక్తులమే, స్వామి భక్తులమైన అందరూ కొత్త వాళ్ళు మారన్నా స్వామి భక్తులు చేతులు ఎత్తాను ఒకసారి. చాలా మంది ఉన్నారు. రైట్. మళ్ళీ గురువారం భజనకు రావాలంటే ఎందుకు రావట్లేదండి? లోకల్ చుట్టుపక్కల వాళ్ళ ప్లేసెస్కి వెళ్తున్నారు భజనకి, వెళ్తున్నారా? నిలకొండపల్లిలో భజన గ్రామానికి అందరూ రాకముందే మనం స్వామివారితో ఎప్పుడైతే డిస్కషన్లో ఉంటాం, భజన అంటే ఏంటంటే స్వామికి నీకు మధ్య ఉన్నటువంటి సంభాషణ భజన అంటే. ఈ భజనకు రెగ్యులర్గా ఎవరైతే వస్తారో, ఎవరైతే స్వామి సేవలో పాల్గొంటారో, స్వామి నామస్వామిలో పాల్గొంటారో వాళ్ళని స్వామివారు అన్ని వేళ కాపాడుతుంటారు. కానీ మనం ఎందుకు సేవలు చేయాలి? మనం ఎందుకు స్వామి యొక్క ఫోన్లో ఉండాలి? స్వామివారు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా వీడు నా వాడు, వాడిని కష్టం వస్తే నేనే తీర్చాలి అని స్వామి ముందుకు వస్తారు. సేవలు పుట్టపర్తి సేవలు వస్తున్నాయి రేపు ఏప్రిల్కి. ఇప్పటి నుంచే అందరికీ సేవలకు రావాలి, సేవకు రావాలి ఫోన్లు చేస్తుంటారు. పుట్టపర్తి సేవలకు పోయొచ్చారు అంటే 10 రోజులు 12 రోజులు పోయొచ్చారంటే మీరు 10 జన్మల కర్మ ఫలితాన్ని మీరు తొలగించుకుని వస్తున్నారు పుట్టపర్తి నుంచి అనమాట. 10 జన్మల కర్మ ఫలితం, 10 జన్మల పాప ఫలితం. స్వామివారు ఒకరోజు ఒక డివోట్ వచ్చి స్వామి పలానా కష్టం ఉంది స్వామి నన్ను ఏం చేయమంటారంటే ఇక్కడ 12 రోజులు సేవ చేయ బంగారం చెప్తాడు స్వామి. 12 రోజులు సేవ చేయమని చెప్తారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే 3 రోజులు సేవ చేసి వెళ్ళిపోతాడు, ఏదో పని ఉందని చెప్పేసి. స్వామి మళ్ళీ అడుగుతాడు, ఆ అబ్బాయి ఉన్నాడా అంటే లేడు స్వామి, 3 days చేసి వెళ్ళిపోయిందంటే. అయ్యో వాని కర్మ, వాడిని నేను 12 రోజులు చేయమన్నది 12 జన్మల కర్మ ఫలితం ఉంది, వాడు 3 జన్మలు చేసి వెళ్ళిపోయాడా, 9 జన్మల కర్మ ఫలితం అట్లాగే ఉంది వానికి అని చెప్తారంట స్వామి. మనకి స్వామివారు ఒక సేవ ఫలితం ఇస్తున్నారు అంటే మన నుంచి ఏదో తీసేస్తున్నారు ఉదంతం. పుట్టపర్తిలో అడుగుపెట్టి ఎవరైతే సేవ చేసి వస్తారో ఇక్కడికి, వారి యొక్క కుటుంబం తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా రేపైనా దివ్యంగా వెలుగుతుంది, తప్పనిసరిగా దివ్యంగా వెలుగుతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈరోజు భగవంతుడు మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టిందంటే మేమేదో చేసినామని కాదు, ఆయన మాకు ఇచ్చిన చాలా 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 ఉంది. ఈరోజు మేము చేస్తున్న ఈ యొక్క మాటలు ఇవన్నీ కూడా ఒక కించిత రవ మాత్రమే. ఇవి కూడా ఇంకా మేము ఇవి పెద్దగా అనుకోవట్లేదు అసలు. నేను చెప్పాలంటే మమ్మల్ని పెట్టుకొని ఇట్లా మాట్లాడిస్తున్నాడు అంతే. మనం ఏమనుకుంటామంటే నేను చేశాను, మనం ఏమీ చేయట్లేదు, భగవంతుడు మొత్తం అంతా చేస్తున్నాడు. ఇది మనందరం నమ్మాల్సినటువంటి మాట. అందుకే పుట్టపర్తికి అందరు రండి, సేవలు అందరూ పాల్గొనండి, ప్రతి భజన మండలిలో ప్రతి సమితిలో భజనకు రండి, స్వామి భజనలో కూర్చోండి, స్వామికి చెప్పుకొని మీకు కష్టాలన్నీ కూడా. మేము అనుకున్న టార్గెట్ 10,000. దాదాపుగా నవంబర్ 1 నుంచి జనవరి 1 వరకు స్వామి మా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 దుప్పట్లు అనాథలకి, రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి అందరికీ కూడా ఇవ్వాలి స్వామి సంకల్పించుకున్నాం. మొన్న మా కౌంట్ వస్తే 12,000 దాటిపోయింది. స్వామి ఇదే హ్యాపీ స్వామి. 12,000 దుప్పట్లు రాష్ట్ర యువజన విభాగం నుంచి రాష్ట్ర నలుమూలలోకి వెళ్ళాయి. మీ ద్వారా సేవ చేస్తున్న భాగ్యం మాకు దక్కింది స్వామి అని మేము ప్రే చేసుకున్నాం. దాని ద్వారా ఏమొస్తుంది తెలుసా? ఎవరైతే దుప్పటి కప్పుతారో భగవంతుడు మన ఫ్యామిలీ మొత్తానికి రక్షణ కల్పిస్తాడు. ఎవరైతే స్వామి ద్వారా ఒక బుక్క అన్నం పెడతారో వాని ఇంటికి ఎప్పుడు స్వామి వారు తక్కువ చేయరు. ఎవరైతే స్వామి పేరు మీద ₹1 ఇస్తారో వానికి 1000 రూపాయలు స్వామి ఎట్లా ఇస్తాడో తీసుకోవచ్చు. సత్యసాయి ఆర్గనైజేషన్లో 3 చాలా ఇంపార్టెంట్: తన్, మన్, ధన్. తనువు, మనస్సు, ధనము. తనువు అంటే ఏంటంటే శరీరం. నువ్వు శక్తి కొలది సేవ చేస్తే నీకు అంత ఆరోగ్యాన్ని ఇస్తాడు స్వామి. శక్తి కొలది సేవ చేస్తే స్వామి అంత ఆరోగ్యాన్ని ఇస్తాడు. తనువు అయిపోయింది. మనస్సు, నువ్వు స్వామివారిని ఎంత నామస్మరణ చేస్తాను తనకి మనసుకు ప్రశాంతత వస్తుంది. మనస్సు. ధన్, నువ్వు స్వామివారి కోసం ₹1 ఖర్చు పెడితే 1000 రూపాయలు వడ్డీతో నీకు ఇస్తాడు స్వామి ఎప్పుడైనా సరే. ఈ 3 సత్యసాయి ఆర్గనైజేషన్లో 100% వడ్డీతో సహా స్వామి నీకు ఇస్తాడు. నువ్వు తిరిగి ఉంచు కూడా ఆయన డెఫినెట్గా. అది నీకు కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు, నీ వంశానికి కావచ్చు. ఖచ్చితంగా స్వామివారు చేసి తీరుతారు డెఫినెట్గా. తన్, మన్, ధన్. ఇది దీనికి మనం స్వామివారిని ప్రే చేసుకోవాలి. మేము స్వామివారి దయ వల్ల 100వ జయంతి జరిగింది పుట్టపర్తిలో. మేము కన్నీ విని ఎరుగని రీతిలో స్వామివారి ప్రే చేసుకున్నాము. 1200 మంది యూత్ తెలంగాణ నుంచి ఆ రోజు పుట్టపర్తి వచ్చి సేవ చేస్తారు. 200 మెంబర్స్ యూత్
స్వామిని ప్రే చేసుకుని ఎంటైర్ ఇండియాలో తెలంగాణ ఇస్ ద ఫస్ట్ #1 ప్లేస్లో స్వామి పెట్టారనమాట. ఎంటైర్ ఇండియాలో మొత్తం కలిసి 500 మెంబర్స్ వస్తే తెలంగాణ 12 మెంబర్స్ వచ్చారు. నిజంగా మేము అనుకోలేదు. మేము స్వామి వారు ప్రే చేసుకున్నాం, స్వామి మీరు తేవాలి, మీరు చేయించుకోవాలని. తెప్పించుకున్నాడు, పుట్టుపతులు చేయించుకున్నాడు, పంపించేశాడు, బ్లెస్సింగ్ ఇచ్చేసాడు, అంతే. స్ట్రెంత్ ఆఫ్ ద యూత్. సత్యసాయి సేవా సంస్థకి వంశం అంటే ఏంటంటే యూత్, బాల వికాసాన్ని యూత్, ఈ రెండు చాలా అవసరం. ఎప్పుడైతే మనం నా కొడుకును నా బిడ్డని స్వామి నీకు ఇస్తున్నా, నా యూత్ నీకు ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు ఎప్పుడైతే మన యొక్క బిడ్డని మన పిల్లల్ని స్వామికి అంకితం చేస్తామో అనర్ఘలంగా స్వామివారి ఇంకొక 100 ఏళ్ళ యొక్క సంస్థని స్వామివారు నడిపించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మాత్రం సంస్థకు రానియం, మీ అబ్బాయి వస్తున్నాడు ఆ యూత్ సేవకి మనం క్వశ్చన్ చేస్తున్నామండి. ఇది చాలా రాంగ్. మనం ఎంతవరకు వస్తున్నాము, మన పిల్లలు ఎంతవరకు వస్తున్నారు? యూత్ అంటే మన నుంచి స్టార్ట్ కావాలి, మన ఫ్యామిలీ నుంచి స్టార్ట్ కావాలి. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్వామివారి యొక్క ఒకటే చెప్తున్నాను, యూత్ని ఎంకరేజ్ చేయండి. భజనలు వస్తే యూత్ని ముందులో కూర్చోబెట్టండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళతో 2 మాటలు మాట్లాడించండి, ఆ హారతి ఇవ్వండి. ఆ వచ్చిన కొత్త యూత్కి హారతి ఇప్పించండి, స్వామివారు బ్లెస్ చేస్తారు. ఆ వచ్చిన భజన కొంత పువ్వు పెట్టించండి, యూత్ని ఎంకరేజ్ చేయండి డెఫినెట్గా. మందిరాలు దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త యూత్ నన్ను గుర్తిస్తున్నారు అని మందిరాలకు ఎక్కువ రావడం స్టార్ట్ చేస్తారు. మనం ఏం చేసిన కొత్త యూత్ రాగానే అటు చీపురు ఉంది పట్టుకొని ఊడిపో అంటాం అన్నమాట, బయట అంతా క్లీన్ చేయపో అంటుంటాం అనమాట. తెలియదు మనకు అలవాటు అది, అంటే సేవ చేస్తా అని చెప్పి. వచ్చిన కొత్త యూత్కి ఎలా ఉంటుంది, వీళ్ళేంటి నేను వచ్చినప్పుడు నాకు ఏదో పని చెప్తున్నారు వీళ్ళందరూ కలిసి అని అనుకుంటారు. అలా కాకుండా మనం ఎంకరేజ్ చేసి మన పేరు పిలిపించి, నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరు ఏంటి, నువ్వేం చదువుతున్నావు, ముందర కూర్చోవు, నీకు హార్ట్ అవకాశం ఇచ్చి నువ్వు రెగ్యులర్గా రా, నువ్వు బాగున్నావు చదువుతున్నా, పలకరింపుతోనే వాళ్ళు పైకి వస్తారంటే. ఈరోజు గడప గడపకు తిరిగి మేము ఒకటే అనుకున్నాం, పదయాత్రల స్వామి ఇంటింట నుంచి ఒక యూత్ పదయాత్రకు రావాలి, ఇంటింటా నుంచి ప్రతి డోర్ నుంచి రావాలి అని కోరుకున్నాం. స్వామివారు సంకల్పించుకున్నారు. స్వామివారు మన ఇంట జంట ఉండి కాపాడుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా యూత్ని ఎంకరేజ్ చేస్తూ భజన మండలిలో కానీ, సమితుల్లో కానీ, జిల్లాలో కానీ అత్యధికంగా యూత్ని మనం సేవలకు పంపిస్తూ ముందు నడిపిస్తూ నీకేం కావాలో మేము చేస్తాం బ్రదర్స్ అని చెప్పేసి వాళ్ళకి కాస్త కోసం ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తేనే మన సంస్థ యొక్క మన కూడా ఇంకా 100 ఏళ్ళు సాగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా స్వామి నువ్వే మమ్మల్ని కాపాడి ఈ సంస్థ ముందు తీసుకెళ్ళాలి. మమ్మల్ని ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అంటే ఒక ప్రాప్తం ఉంటుందండి, ఒక ప్రాప్తం ఉంది. యాదృచ్ఛికంగా మనం ఇక్కడ కూర్చోమన్నమాట ఇట్టి పరిస్థితుల్లో కూడా. కారణం ఏంటంటే ఈ రోజు మీటింగ్కి పలానా వ్యక్తి రావాలి, సంకల్పించుకోవాలి. ఫస్ట్ స్వామి సంకల్పం ఎప్పుడు ఉంటుంది, మన సంకల్పం లేదు భజన కావాలని, మన సంకల్పం లేదు భజన కావాలని. స్వామి ఎప్పుడు కూడా బ్లెస్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏదో ఒకటి చెప్తున్నాం. ఎందుకు రాలేదంటే స్వామి సంకల్పం రావద్దని లేదేమో అన్ని స్వామి మీద వేస్తున్నాం. అన్ని కూడా స్వామి ఎప్పుడు ఎస్ నువ్వు నో అన్న వేస్తే ఎస్ అన్న వేస్తే స్వామి అంతే. నేను పోను అంటే సరే అంటాడు, నేను పోతా అంటే ఎస్ అంటాడు స్వామి, 2 సరే అంటాడు. బలవంతం అనేది ఉండదు, కానీ ఆ ప్రాప్తం మనం తీసుకోమా అనేది ఇంపార్టెంట్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి పద్మం నమస్కరించుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఎన్నో సమావేశాలు ఎన్నో జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం అంతా, కానీ ఆచరించిన వాడే స్వామికి మెచ్చుతాడు, అది మాత్రం చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు ఎన్నో తిరిగి ఎన్ని చేసినా ఆచరించడం కోసమే. మనం అందులో ఒక్కటి తీసుకున్నా ది బెస్ట్ అవుతాం. ఆయన ఇక్కడ పెట్టుకుంటాడు, ది బెస్ట్ ఎక్కడ అవుతాం అంటే ఆయన గుండెలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో అంత ఇదిగా వినాలని ముందుగానే మీకు ఒక బాణ వేసి చెప్తున్నా అన్నమాట. సో ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోండి సిస్టర్స్, నిజంగా బెస్ట్ ఇస్తున్నారు. ఖమ్మం డిస్ట్రిక్ట్లో ద డిస్ట్రిక్ట్ టీమ్ విల్ గివింగ్ ద బెస్ట్, నాట్ ఓన్లీ ద యూత్. నేను నిజం చెప్పాలంటే ఖమ్మం జిల్లాకి ఒక డీవైసీ ఉన్నప్పుడే పర్యాటకకు వచ్చాను. అది నాకు స్వామి బ్లెస్సింగ్స్ అనుకుంటా. సుధమ్మతో, అశోక్ రెడ్డి అంకుల్తో నేను అశ్వరావుపేట వెళ్ళడం, ఖమ్మం వెళ్ళడం అంటే నాకే తెలియకుండా అడుగులు పెట్టాను. కానీ ఒక్కసారి మనసులో స్టేట్ యూత్ కోఆర్డినేటర్ అయ్యాక నేను ఖమ్మం జిల్లాకి వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళాల్సింది నిజంగా ఒక్క పెళ్లి చేయాలంటే ఎంతో కష్టపడాలి. ఒక ఇంటి పెళ్లికి మేము 31 జిల్లాల ఇళ్లలోకి వెళ్ళాలంటే అది చాలా కష్టం. నా భూతో నా భవిష్యత్తు అది ఇంకా మేము సండేస్ లేవు, ఫ్యామిలీస్ లేవు, నా హెల్త్ లేదు, ఏమీ లేదు. నాకు ఒక్కొక్కసారి అమ్మో ఇంత ఉంటే తిరగలేనేమో, నేను అన్నంత విసిగిపోయిన రోజులు కూడా నాకు ఉన్నాయి. అంటే ఇంట్లో పరిస్థితులు లేడీస్కి వేరేలా ఉంటాయి.
కానీ ఆయన ఉన్నాడు అనే ఒకే ఒక్క కారణం ఈ రోజు ఏ రోజు కూడా మేము ఫ్యామిలీస్ ని చూడట్లేదు, స్వామి చూస్తున్నా, అది గర్వంగా చెప్తాం. స్వామికి ఇవ్వాల్సింది మన సరెండర్, మన అవైలబిలిటీ. ఇవి రెండు ఇచ్చి చూస్తే మన ఫ్యామిలీస్ ని చూడనక్కర్లేదు, మన లైఫ్ ని చూడనక్కర్లేదు. ఇవి రెండు ఇవ్వకుండా సాకులు వెతికితే మన లైఫ్ కూడా సాకులు వెతుకుతానే ఉంటాయి. మనం యూత్ గా ద బెస్ట్ ఇస్తున్నామా లేదా, ఎవరికి ఆన్సర్ అయిన అవసరం లేదు, మనమే వేసుకోవాలి. కోఆర్డినేటర్ గా మంచి ట్యాగ్లు వేసుకొని, స్కార్ఫ్లు వేసుకొని, జ్యోతి ప్రజలకు, హారతులకి ఉంటే అక్కడే ఆగుతాం, లైఫ్ లో అచీవ్మెంట్స్ ఉండవు. అది కాకుండా నువ్వు స్వామికి మనుషులకు మెచ్చినట్టు చూస్తే నువ్వు మనుషులకు మెచ్చినట్టే ఉంటావు. నాకు ఎన్నో వస్తాయి. అందుకే నువ్వు స్వామికి నచ్చినట్టుగా నడుచుకో. వాళ్ళు కాదు కదా, నీ ఇంటి కాదు కదా, మీ లైఫ్ లో ఎవరిని ఏది అడ్డుకోవడానికి ఉండదు. యాక్షన్ ప్లాన్ చెప్పి నార్మల్ గా వస్తారు. స్వామి మిరాకిల్ ఇవాళ 2 కుదిరిచేసరికి నాకు ట్విస్ట్ అయింది అక్కడ. అమ్మ, నేను ఇప్పుడు ఏం చెప్పాలి స్వామి, ఆల్రెడీ అన్న సగం చెప్పేశాడు, పూర్తిగా వచ్చింది. కానీ చెప్పేవి చాలా ఉంటాయి. మనం ఒక్కటే అమ్మ, చీమకి చక్కెర విలువ తెలియాలంటే అది తింటేనే తెలుస్తుంది. చీమకి చక్కెర టేస్ట్ ఎలా తెలుస్తుంది? తినకుండా తెలియదు. సాయి యువత కూడా స్వామి చెంత ఉంటేనే ఆ స్వీట్నెస్ తెలుస్తుంది. చక్కెర మనం ఇవ్వకుండా చీమకు తెలియనట్టే మనకు కూడా అలాగే ఉంటుంది. మనం రక్షించే స్వామి మనతోనే ఉన్నాడు. ఆలోచన విధానం ఇప్పుడు పాజిటివ్ ఉండాలి. మనం ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ లో ఉండకూడదు. బయట ఎంతో జనాలు ఉంటాడు, ఎంతో మంది పబ్లిక్ లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూస్తాం. సత్యసాయి వాళ్ళతో ఉంటే ఆ విలువ వేరు, ఆ కంపెనీ వేరు. స్వామి బ్లెస్సింగ్స్ ఇందాకే చెప్తున్నారు. నిజంగా ఒక ట్విస్ట్ జరిగింది. చేసుకుందామని అనుకున్నాము, ఇదంతా అసలు కథ చెప్పలేదు అనుకున్నాము, కానీ మధ్యలో ట్విస్ట్ వచ్చింది. ఈ ప్రోగ్రాం ఉంటుందా లేదా అని కూడా. సరే, నేను ఇంట్లో మనందరికీ చాలా వరకు సింహాసనం ఉంటుంది. నేను ఏదైనా స్వామి సింహాసనం దగ్గర చెప్పుకోవడం, నాకు స్వామి వెంటనే ఆన్సర్ ఏదో రూపంలో ఇవ్వడం, ఇది నాకు గత 14 సంవత్సరాల నుంచి అలవాటు. నేను మనుషులకి చెప్పుకోను, ఏడుస్తూ స్వామి ఫస్ట్ చెప్పుకుంటా, నాకు సిగ్నల్ ఈజీగా వస్తుంది. ఆన్సర్ కూడా స్వామి ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఆ పర్సన్స్ ద్వారా ఆ పర్సన్స్కి పంపిస్తారు. అదండి స్వామి. సో అక్కడ నాకు చెప్పంగానే నేను రోజు స్వామికి చెప్పుకున్నప్పుడల్లా, స్వామి మేమైతే ఈ పని చేస్తున్నాం, హైదరాబాదా నాకు తెలీదు, ఎందుకు వద్దంటున్నారో తెలీదు, ఎందుకు ఎస్ అని రావట్లేదో తెలీదు, మీ ఇష్టం స్వామి అనే ప్రేయింగ్ పవర్. మా సమితి మేము జనరల్గా గత 5 సంవత్సరాల నుంచి మీటింగ్ చేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఆన్లైన్ మీటింగ్ ఉంటుంది. ప్రతి మీటింగ్లో భజన్స్ ఉంటాయి, ఓంకారం, సాయి గాయత్రి చేస్తూ ఒక లీడర్ డివైసి హారతి ఇస్తారు స్వామికి. రిపోర్ట్ సబ్మిట్ చేసుకుంటాం, ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ వెనక్కి వెళ్ళాలి చూసుకుంటాం. అట్లా మీటింగ్స్లో వాళ్ళకి నేను ఏమి చెప్పలే, ఎందుకంటే పని ఆగొద్దు కదా. స్వామి బ్లెస్సింగ్స్ ఇస్తారా, మీటింగ్ అవుతుందా సెకండరీ, కానీ యాక్టివ్ యూత్ అయితే నామినేట్ అయిపోవాలి. అలా వెళ్తున్న టైంలోనే చూడండి ప్రేయింగ్ ఎంత ఇదిగా ఉంటుందో. సడన్ సర్ప్రైజ్గా మళ్ళీ శ్రీరామనవమికి వీళ్ళు ఎలాగో అనుకుంటున్నారు కదా, అదే యువతకి ఛాన్స్ మళ్ళీ పర్తిలో స్వామి బ్లెస్ చేశారు అంటే స్వామికి తెలుసు మనం ఏమనుకున్నాం, ఇక్కడే చేసుకున్నాం. మీరు ఇక్కడ ఎట్లా చేసుకుంటారు బంగారు, నా దగ్గరికి వచ్చి చేసుకోండి అన్నారు స్వామి. ఎందుకన్నారు? సంకల్పం మంచిగా ఉండాలి. యువతకి ఇందాక చెప్తున్నట్టు ఇదంతా ఇందాక యాక్షన్ ప్లాన్లో వస్తే తిడుతున్నారు అంటే ఒకటి ఏమి ఇవ్వకపోతే అందరం నిద్రపోతాం. ఇంట్లో చూడండి, ఏమి పని ఏం లేకపోతే ఏం చేస్తాం, అబ్బా ఇవాళ ఏమీ పని లేదు, టీవీ చూద్దామా, లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి ముచ్చట్లు వేద్దామా, షాపింగ్కి వెళ్దామా అంటే జనరల్ ఐడియాస్ వస్తాయి. ఎవరికైనా డైవర్ట్ అయిపోతాం. ఇంకొకటి యాక్టివిటీ పెట్టడానికి రెండో కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి మధ్య కమ్యూనికేషన్ పెరగాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలి. అప్పుడే కదా ఒక అక్కకి ఒక చెల్లెకి బంధం ఏర్పడేది, ఒక అన్నకి ఒక తమ్ముడికి బంధం ఏర్పడి వాళ్ళు స్వామి దగ్గర వచ్చి కూర్చునేది. దానికోసానికే ఎవ్రీ మంత్ యూత్ యాక్టివిటీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బిజీ ఉన్న పర్సన్స్ కూడా అందులో పాల్గొని స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అది
వస్తూనే ఉంటుంది, వచ్చే ఎవరైనా సరే వస్తూనే ఉంటే చేస్తూనే ఉండాలి, దాంట్లో ఏం లేదు. ఒక్కటేనమ్మా, మనని ఎవరు అబ్జర్వ్ చేయరు, ఎవరు పట్టుకోరు. ఓన్లీ ద క్యాచ్మెన్ స్వామియే, వాచ్మెన్ స్వామియే. ఒకసారి అంట మదనపల్లి దగ్గర ఒక చిన్న పాప, ఒక 15 years అమ్మాయి స్వామి దగ్గరికి వచ్చిందంట. వచ్చి, స్వామి మీరు నన్ను చూడట్లేదా, నన్ను పలకరించట్లేదా, నేను రోజు ప్రతి ఆదివారం గత 6-7 ఏళ్ళ నుంచి బాల వికాస్ వెళ్తూనే ఉన్నా స్వామి అని అడిగిందంట. స్వామి ఆ బంగారు విట్రా అన్నారంట. అని స్వామి చూడండి ఎట్లా పట్టుకుంటారో. మీ ఇల్లు ఆ ఊరి చివర, అక్కడ ఒక తోట ఉంది, తోట రైట్ తీసుకున్న తర్వాత ఒక ఫ్యాక్టరీ వస్తుంది, ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ మలిచినాక ఒక బిల్డింగ్ వస్తుంది, బిల్డింగ్ పక్కన 3వ పచ్చ బిల్డింగ్ నీదే కదమ్మా అని అన్నారంట స్వామి. అంటే స్వామి ఇంత చక్కగా నా ఇల్లు మీరు ఎలా చెప్పగలరు, కోట్ల జనాలలో మీరు ఎట్లా చెప్పారు స్వామి అని చిన్నపిల్ల కదా తను తెలియని మాటలు అడిగింది అనమాట. అంటే స్వామి అన్నారు, రోజు నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తున్నావు కదా, మళ్ళీ నేను పదిలంగా మీ ఇంటికి నేను పంపించాలి కదమ్మా, అందుకే అందరి ఇల్లును నాకు నోటెడే, మీరు ఎక్కడికి వచ్చినా నేను పదిలంగా మళ్ళీ ఇల్లు చేర్చాలి కదా బంగారు అన్నారంట స్వామి. ఎవరండి ఇంత ఇదిగా మనని కాపాడుతూ మనని రక్షిస్తూ వస్తుంటే మనం ఏం చేస్తున్నాం? సేవకు ఫోన్లు వస్తే మొన్ననే వచ్చావండి, లేదండి ఈసారి వీలు కాదండి. మరి మీ సేవ ఆల్రెడీ అక్కడ నోటెడ్ ఉంటుంది, మరి ఆ కర్మ వేయలేరు, మళ్ళీ మీకే బడన్ అవుతుంది, అది ఎవరో తీర్చలేరు, మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు చేస్తే కానీ వెళ్ళదు. సో స్వామి నడియాడిన ప్రదేశం మనకు దొరకడం ఒక అదృష్టం. తెలంగాణకి ఒక రాత్రి ఎక్కితే పొద్దున్న దిగే ఇతర పుణ్యక్షేత్రం. అట్లాంటి స్వామి దాంట్లోకి పూలపుట్టలో పడ్డాం మనం. ఎంతో మంది జనాలు బయట ఉన్నారు, కానీ మనం కొంతమందిమే ఇక్కడ ఉన్నాం. అది ఎన్నో జన్మల సుకృతం కావచ్చు, పూర్వజన్మల ఫలితం కావచ్చు, ఈ జన్మలో మనం చేసుకున్న మంచి పనులు కావచ్చు, మన తల్లిదండ్రులు చేసిన మంచి కర్మలు కావచ్చు. బట్ వీఆర్ బ్లెస్డ్, వీఆర్ ఆల్రెడీ ఒక మంచి చిక్కిన సాయిని చేజిక్కించుకున్న వాడే ధన్యుడు. అది ఎవరిని చేస్తామో వాళ్ళని చేయాలి. ఇక్కడ మనం నోట్ చేయాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్తున్నాను కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో, మన అవైలబిలిటీ ఎంతనో, సరెండర్ ఎంతనో, మన ట్రస్ట్, నమ్మకం, విశ్వాసం కూడా అంతే ఉంచుకోవాలి. నెగిటివ్ జరగంగానే అవి ఇట్లా జరిగింది అని రాకూడదు. పాజిటివ్ జరగంగానే స్వామి వచ్చేసి వినాయకుడి చుట్టూ 108 ప్రదక్షిణ చేయకూడదు. ఒకటి కష్టమైన తీర్చేది ఆయనే, సుఖమైన తీర్చేది స్వామియే అని అనుకుంటే చాలు. ఇంకా వేరే మనం ఆలోచించిన అవసరమే లేదు. కొన్ని ఉంటాయి మనం కర్మ నుంచి తప్పించుకోలేము. కర్కమంతుడు ఉండి వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్లి విష్ణుమూర్తి ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి, ఆ ముందు విష్ణుమూర్తి ఇట్లా కూర్చొని ఉంటారు, ఆ ముందుకి 2 భటులు కూర్చొని ఉంటారు. తీసుకెళ్ళగానే నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే, ఒక పాము వచ్చి కాటేస్తుంది, చచ్చిపోతాడు మీ తమ్ముడు అని చెప్తాడు ఆ పక్షిని. అంటే భయపడి ఏం చేస్తాడు, నా తమ్ముడిని నేను ఎగిరి నా తమ్ముని ఇప్పుడు చూడని 7 సముద్రాలు దాటించి ఒక చెట్టు గుర్రలో పెడతాడు పక్షిని తీసుకెళ్ళి పెట్టి, ఇప్పుడు ఎవరు వచ్చి చేస్తారో చూస్తా అంటాడు. ఆ తొర్ర పక్కనే ఉంటది పాము, వచ్చి కాటేస్తుంది. కర్మ అనే సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చేయలేం. వి హావ్ టు థింక్ పాజిటివ్. కానీ మనం సేవ చేసుకుంటే ఇలాంటివి ఏవైనా విపత్తు ఉన్నా మన అకౌంట్లో ఉన్న బంగారం డబ్బులు ఎవరు చూడరు, ఏ స్వామి కాపాడు. మన సత్యసాయినాథుడు మాత్రం మన అకౌంట్లో గనక సేవ ఫలితం ఉంటే ఆ ఆపదని ఎలా కొంచెం తగ్గించి మనని రక్షించాలో ఆయన మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఓన్లీ మనం థింకింగ్ చేయాలి. ఎలా? ఆల్వేస్. ఏటీఎం అంటే డబ్బులు తీయడమే కాదండి, స్వామి అంటారు ఆల్వేస్ థింక్ అబౌట్ మీ బంగారు అంటారు. అంటే నా గురించి నువ్వు ఆలోచించు, నీ గురించి నేను ఆలోచిస్తా. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి మనకి. ఏ డిస్ట్రిక్ట్ టీం అయినా, మాకు చిన్న ఒక సంఘటన ఎదురైంది పర్తియాత్రలో, అనుకోని సంఘటన. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటే ఆలోచించాం, నలుమూలల నుంచి, భజన మండలిల నుంచి, ప్రతి ఒక్క ఇంటి నుంచి తెలంగాణ యువత ప్రశాంత్ నిలయంలో కూర్చోవాలి. అందులో భాగంగా ఏం చేసామంటే, మా డివైసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కే
బిజీ షెడ్యూల్స్ వల్ల చెప్పకూడదని కాదు, చెప్పరాదని కాదు, షెడ్యూల్స్ వల్ల ప్రతి విషయాన్ని డిపి బ్రదర్స్ కి తెలియచేయాలి అన్న టాక్ ని ఎవ్రీ మంత్ మీటింగ్ లో చెప్తాం. ఒక యాక్టివిటీ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాని కమ్యూనికేషన్ ప్రాపర్ వే వెళ్ళిందా లేదో కూడా చెక్ చేసుకునే బాధ్యత ఆఫీస్ బేరర్స్ గా మనకు ఉంటుంది. ఒక స్టేట్ యాక్టివిటీని మేము ప్లాన్ చేస్తే థర్డ్ పర్సన్ కి తెలియదు, ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ప్లానింగ్ డిసైడ్ చేస్తాము, తర్వాత అక్కడి నుంచి ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు కూడా నేనేమి మాట్లాడను, ఫస్ట్ అక్కడ ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ లేడీస్ నుంచి నేనేం చేయాలో అక్కడ మాట్లాడిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్గా డివైసి అటు కానీ ఇటు కానీ మీటింగ్స్లో చెప్పడం జరుగుతుంది. చెప్పి ఏం చెప్తామంటే ఈ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ టీమ్కి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి తప్పకుండా తెలియజేయాలని చెప్తాం. అక్కడ కమ్యూనికేషన్ ప్రాపర్ జరగట్లేదని మాకు పర్తియాత్రలో క్లియర్గా అర్థమైంది. బట్ మన ఒక డిస్ట్రిక్ట్ డివైసీగా బాధ్యత ఏంటంటే డివైసీ షుడ్ ఆన్సరబుల్ ఫస్ట్ ద డిపి గారు విత్ కమ్యూనికేట్ చేసిన తర్వాత వాళ్ళు సమితి యూత్ కోఆర్డినేటర్స్కి మెసేజ్ పాస్ చేయాలి. సమితి యూత్ కోఆర్డినేటర్స్ బోత్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ని కన్వీనర్ గారికి అందజేయాలి. కన్వీనర్ గారు ఏం చేయాలంటే భజన మండలిలో ఉన్న యూత్ని ఇప్పుడు నామినేట్ అవుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆ యాక్టివిటీ అనేది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకు అందరికీ చేరి అందరి ప్రేమలతో ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి మనం అందరం. రూల్స్ ఎప్పుడు ప్రోటోకాల్స్ మనం ఎన్ని చేసింది ఇంపార్టెంట్ కాదు, మనం ప్రోటోకాల్స్ రూల్స్ని ఫాలో అవుతూ యాక్టివిటీ చేస్తూ స్వామికి మెచ్చేటట్టు ఉంటేనే వీఆర్ ద సాయి ఇన్స్ట్రుమెంట్స్. అది మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆగిపోమ్మంటే ఆగిపోతాం, అది మంచి పని అయినా ఏదైనా. చెప్తానమ్మా చూస్తానమ్మా అంటే మేము స్టాప్ అయిపోతాం, కానీ ప్రే చేస్తాం ఇది ఎట్లాగైనా జరిపించాలి. ఆ ప్రేయింగ్లోనే మళ్ళీ ఎస్ అనిపించుకుంటాం, మళ్ళీ యాక్టివిటీని తీసుకొస్తాం. అది ప్రతి జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్ చేయాలి. అప్పుడు మనకి ఏది ఉండదు. ఒక్కసారి మనం స్వామి ఏది అడిగితే అదే ఇస్తారమ్మా, మన స్వామిని ఏం అడగకూడదు. ఫస్ట్ పాయింట్, గుంటూరు జిల్లా మహిళా మనులంతా స్వామి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి కూర్చుంటే స్వామి చెప్పండి బంగారం అంటే స్వామి ఒక్కొక్క కోఆర్డినేటర్ మహిళ వచ్చిన వాళ్ళ డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్ గుంటూరు వాళ్ళంతా ఇచ్చారు. ఇచ్చాక ఏం చేశారు, మీకు ఏం కావాలమ్మా అంటే స్వామి అని వాళ్ళ నలుగురికి, మన ఆడవాళ్ళకి ఒక పిచ్చి బాగా ఉంటుంది, ఎన్నున్నా కూడా చీరల పిచ్చి బాగా ఉంటుంది. సో అక్కడ చీరలు కనబడుతున్నాయంట. అక్కడ ఉండే వాళ్ళు స్వామి మాకు ఒక్క చీర ఇస్తే చాలు అని అడిగారంట. స్వామి నవ్వి ఒక్క చీరనేనా అని, ఒక్క చీరనే చాలా అన్నారంట. అవును స్వామి అంటే మీరు ఎంతో అద్భుతంగా చేశారమ్మా, మీరు అడిగారు కాబట్టి నేను ఒక్క చీర ఇస్తా, మీ అద్భుతాన్ని చూసి మీ సేవలు చూసి ఒక్కొక్కరికి ఆ బంక్ చీరల ప్యాకెట్లు ఇద్దామనుకున్నా సంవత్సరానికి తరబడి అన్నారంట స్వామి. సో డోంట్ ఆస్క్ ఎనీథింగ్ టు స్వామి, ప్రే ఒక్కటే అమ్మ. పక్షికి 2 రెక్కలు ఎలాగో మన జీవితాలకి 2 రెక్కలు, ప్రేమ భావంతో సేవ, ఒక నామంతో నామస్కరణ, అంటే నామం చేస్తూ ఉండాలి. ఇవి 2 గనక మనం చేస్తే మనకి ఏం కావాలో స్వామి ఇస్తారు. సాకులు ఎత్తుకుంటే స్వామి కూడా ఇచ్చేటప్పుడు సాకులు చూసుకుంటూనే కూర్చుంటారు. జగన్నాథ సూత్రుడు ఎన్నో ఇస్తుంటారు, ఎంతో చక్రం తిప్పుతారు, అందులో డౌట్ లేదు. ఒక మంచి చేశాను అనుకుంటే వెనకాల ఎవరో వచ్చిన ఇలానే అంటే పాజిటివ్ లో చాలా నెగిటివ్స్ కూడా మనకు వస్తాయి, అవి చూడొద్దు. నిజంగా మనం చేస్తే సరెండర్ అయి మనం ఒప్పుకొని స్వామికి సారీ చెప్పాలి. చెప్పకపోతే యూ షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్, ఏడుస్తూ స్వామి పాదాలు చెంత కూర్చోవాలి. నెక్స్ట్ మినిటే మళ్ళీ వాళ్ళే వచ్చి అలా కాదు ఇలా జరిగిందని మనకే చెప్తారు. మన లైఫ్ కూడా అంతే. నేను అనుకుంటున్నా మా తెలంగాణ యువత కూడా అంతే స్మార్ట్గా ఎప్పుడు స్వామి సేవలోనే ఉంటూ ఏ వాళ్ళకు చిక్కరు ఏది చేయరు, స్వామి సేవనే చేస్తారు అంతే. అందులో నో డౌట్. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనం ఎప్పుడు స్వామి మనకు దర్శనం ఇస్తూనే ఉంటారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంతమంది పొద్దున మన ఒక రన్ రైడ్ ప్రోగ్రామ్, సీరియస్గా చెప్పాలంటే ఒక 2 days బ్యాక్ నాకు టెన్షన్ కూడా అయింది. అంటే అంతా జరిగిపోతూ అంత చూస్తున్నారు, కానీ రిజిస్ట్రేషన్స్ ఇలా చేయాలి అలా చేయాలి అంటే అమ్మో ఇప్పుడు ఇటువైపు వస్తారా రారా, అసలు వచ్చిన వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళు కూర్చుంటారా. స్వామి మళ్ళీ మీకు నమస్కారం పెడుతున్నా,
మళ్ళీ ఒక ప్రోగ్రాము, మీరే అక్కడికి రప్పించాలి, మీరే రన్ అండ్ రైడ్లో ఉండాలి, మీరే పాల్గొనాలి, మీరే అద్భుతంగా చేయించుకోవాలి. భయం ఎందుకమ్మా, నాకెందుకులే, అవుతుందిలే, ఆ ఖమ్మం లేకపోతే బ్రదర్స్ చూసుకుంటారులే అనుకుంటే వీఆర్ నాట్ ది కోఆర్డినేటర్స్. అప్పుడు మనకి ట్యాగ్ అవసరం లేదు, సేవదర్ స్కార్ఫ్ చాలు. వేరింగ్ ఆఫ్ ది ఐడెంటిటీ అంటే మనం ఎన్నో జన్మల్లో చేసుకున్నామో స్వామికి ట్యాగ్ ఇచ్చి మన లైఫ్ని కాపాడుతూ చేస్తున్న చిన్న చిన్నవి, అసలు మనం కాదు చేసేది, ఆయనే చేస్తున్నారు. ఓన్లీ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్. కానీ బంగారు లైఫ్లు ఇస్తున్నారు. మరి మనమేం ఇస్తున్నాం? సేవకు పిలిచినప్పుడల్లా మన బ్యాగ్ సర్దుకొని ట్రైన్ ఎక్కాలి అంతే. సమితిలో భజనకు గురువారం సార్ చెప్తున్నారు, మంచి భజన గురువారం ఉందనుకోండి, భజన అంటేనే స్వామికి వచ్చి మన చింతనలన్నీ చేపట్టుకోవడం అంట. నిజం చెప్పండి, మనకి ఎంత ఇదిగా ఉంటే ఎంత ఇదిగా వస్తాం. గడప బయట ఉన్నప్పుడు లోపలికి రాగానే ఏదో మర్చిపోయి బయటికి వెళ్తాం. ఇది అందరికీ జరిగేది, కానీ అందరికీ తెలిసిందే, కానీ రా. వీఆర్ గివింగ్ ద ప్రయారిటీ అనదర్ యాక్టివిటీస్. మన భగవంతుడు మనతోనే ఉన్నాడు అని తెలిసి కూడా, మనకు అన్ని ఇస్తున్నారని తెలిసి కూడా ప్రయారిటీ ఇవ్వటం లేదు. అక్కడ మనం ఇదవుతున్నాం. సో అది కూడా మనం ఇప్పటి నుంచి స్వామి సేవను ఖచ్చితంగా చేసుకుందాం. మనకి ఒకటి చెప్పారంట స్వామి, ఒక ఆవిని పిలిచి చింతలు ఎన్ని రకాలని అడిగారంట స్వామి. పిలిస్తే ఆవిడ చెప్పిందంట, చింతల స్వామి, బతుకు చింత, చావుడు చింత, జీవించుడు చింత ఏదో చెప్పుకుంటూ వెళ్ళిందంట. అప్పుడు స్వామి ఉండి, అది కాదు బంగారు చింతలంటే, భగవంతుని చింత ఉండడమే చింత అన్నారంట స్వామి. సో మనకు ఉండవలసిన చింత కరెక్ట్గా ఉంటే జీవితాలు చింత చెట్టు కంటే బాగుంటాయి. స్వామి ఏం చెప్తారంటే, శబరిలాగా యు షుడ్ వెయిట్. చూడండి, మాకు యాక్టివిటీ గురించి అటు ఇటు అయ్యాం, మేమేమి ఇది కాలేదే, మా రన్ మేము చేస్తున్నాం, నామినేషన్స్ మీటింగ్స్ పెడుతున్నాం, నామినేట్ అయ్యారా లేదా చెక్ చేస్తున్నాం. స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే ఏ ఆగుదామన్న కార్యము ఆగదు, ఎవరు చెయ్యలేరన్నా చేయకుండా ఉండరు, ఎవరు సింహాసనం ఉండాలన్నా సింహాసనం వస్తుంది. నీకు వచ్చే అమృతం, అది ద స్వీట్ స్వామి మీకు ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు మిస్ అవుతారు. సో ఇందులోనే ఒకటి ఏంటంటే, స్వామి మనకి ఎప్పుడు ఎలా గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. అదేవిధంగా ఇవాళ స్వామి వచ్చారు అనడానికి ఒక చిన్న మిరాకిల్ చెప్పుకుందాం. ఏంటంటే, ఒక్క స్టెప్, యు విల్ టేక్ వన్ స్టెప్, ఐ విల్ గివ్ ద మెనీ స్టెప్స్ అంటారు స్వామి. మీకు 10,000 స్టెప్స్ ఇస్తా అంటారు. స్వామికి ఒకసారి ఏమైందంట అంటే, బాగా జ్వరం వచ్చిందంట. అనిల్ కుమార్ గారు వెళ్ళి స్వామి దగ్గరికి, స్వామి ఇవాళ మీకు మీ ఆరోగ్యం ఒంట్లో బాగాలేదు కదా, సో మీరు ఇవాళ దర్శనంకి రావద్దు అన్నారంట స్వామి. స్వామి నేను ఇందాక ఏం చెప్పా, చాలా చమత్కారులు, జగన్నాథ సూత్రులు, మంచి తలుపి వెళ్ళిపోయారంట స్వామి. 4 అవ్వకముందే మంచిగా నూనెగా దూకొని మంచిగా ఆరెంజ్ కుర్తా వేసుకొని స్వామి వచ్చారంట. అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు మాట ఇచ్చి మాట తప్పుతారా మీరే అన్నారంట. స్వామి ఇలా చూసారంట, నేను మాట ఇచ్చానా అని, మాట తప్పానా అన్నారంట. అవును స్వామి అన్నారంట. ఏమిచ్చాను అన్నారంట. మీరు దర్శనంకి రానన్నారు కదా అన్నారంట స్వామి. అవును దర్శనంకి రానన్నారు. పాప ఆయన 4-5 సార్లు ఇదే అడుగుతుంటే ఆయన అదే చెప్తే ఆయన చుట్టూ మీకోలేక, స్వామి మీరు వస్తూ మళ్ళీ నన్ను ఇంత చేయకండి అని అన్నారంట. ఇప్పుడు స్వామి అనిల్ కుమార్ గారిని దగ్గర తీసుకొని, బంగారు నేను దర్శనం ఇవ్వడానికి వెళ్ళటం లేదు అని మళ్ళీ అదే మాట స్వామి అన్నారంట. బంగారు ఇంతమంది బిడ్డలు కుల్వంతాల్లో కూర్చొని ఉన్నారు, వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా అన్నారంట స్వామి. సో స్వామి ఎక్స్ట్రీమ్లీ అంటే మన కోసము స్వామి కూర్చుంటున్నారు. ఇక్కడ మనము వచ్చినా రాకుండా, ఇందాక చెప్పినట్టు మీరు గురువారం రాకున్నా వచ్చినా, ఇవాళ వచ్చినా లేకున్నా, మేము వచ్చినా జరిగివి జరుగుతూనే ఉంటాయి. నువ్వు అందులో ఉండి నీ జీవితాన్ని బాగు చేసుకుంటావా లేదా చెక్ చేసుకోవాల్సింది మనము. ఉంటే బాగుంటావు, ఉండకపోయినా బాగుంటావు, కానీ ఇంత బాగుంటావు. ఇది ట్విస్ట్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా స్వామి చింతన చేస్తూ ఉండాలి. 18 to 25 ఏమో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కువ శాతము ఎడ్యుకేషన్ అంటారు. 25 to 45కి వచ్చేసరికి ఏమో మ్యారేజ్ అయిందక్క,
అత్తమామక్క, పిల్లలక్క అని సాకులు చెప్తాం. 45 to 60 వచ్చేసరికి అయిపోయింది అక్క, మోకాలింగా నడుము పట్టేసింది అక్క అంటాం. మరి 18 to 65 కారణాలే వెతికితే జీవితాన్ని ధన్యం చేసుకునే ఆ భగవంతుడు ఇచ్చిన సేవ ఎప్పుడు చేస్తారు? నామం ఎప్పుడు తీసుకుంటారు? భగవంతుని బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? సో మనం ఎప్పుడు కూడా స్కార్ఫ్ని మరవరాదు. ఈ స్కార్ఫ్ అందరూ వేసుకొని ఉన్నారు కదా ఇక్కడ, ఒక్కసారి స్కార్ఫ్ని మనం రీఛార్జ్ చేసుకున్నట్టుగా మనం ఇవాళ బ్యాక్ టు బ్యాక్లో ఒకసారి స్కార్ఫ్ని అందరు చెక్ చేసుకోండి. మీకు స్కార్ఫ్లో ఉన్న ఇది బ్యాచ్ మీ హార్ట్ని టచ్ అవుతూ ఉంటుంది. చెక్ చేసుకోండి ముందుకు లాగి. అది ఏంటంటే భగవంతుడు నీ హృదయాన్ని పదిలంగా కాపాడుతున్నాను అని. 1 టైం నువ్వు స్కార్ఫ్ వేసావంటే నీ లైఫ్ సేవ్ అవుతుంది అని. ఒకసారి మీరు బ్యాక్ తిరిగి మీ సింబల్ని చూసుకోండి. సర్వధర్మ బంగారు ఒక్క స్టెప్ నువ్వు ముందుకెయ్యి, నీ వెనకాల 1000 స్టెప్పులతో నీ వెనక నేనున్నాను అని భరోసా ఇస్తున్న భగవన్ నామం ఎక్కడొస్తుంది? ఎక్కడ దొరుకుతాడు? సత్యసాయినాథుడు. రాత్రి ఎక్కి ట్రైన్ దిగే మనకేమో సాకులు, ఎన్నో స్టేట్స్ నుంచి వాళ్ళు ఫ్లైట్స్ పట్టుకొని, కార్లు పట్టుకొని ఎంతో ఇది చేసుకొని వస్తారు. సో అది కాదు మనకిచ్చిన ఈ వండర్ఫుల్ లైఫ్. యూత్కి నిజంగా చెప్పాలంటే విత్తనం చిన్నగా ఉన్నప్పుడు వస్తున్నట్టు మన దగ్గరికి. ఎందుకంటే ఎక్కడో 40లో వచ్చేస్తే ఇంతకుముందు ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది మనం. కానీ ద ఏజ్ ఆఫ్ 18లోనే నువ్వు భగవంతుని అంత గట్టిగా పట్టుకున్నావంటే ఇంకా వెనకకి తిరిగే అవసరమే లేదు కదా. సాకులు వెతకరాదు, నమ్మకం పెట్టాలి, విశ్వాసంతో ఉండాలి, ఎప్పుడు సరెండర్గానే ఉండాలి. ఫోన్ వచ్చింది అంటే వేరే ఫోన్ ఆన్సర్ చేయకుండా సాయి ఆర్గనైజేషన్ అవైలబిలిటీ ఇచ్చావంటే మనకంటూ ఇంకా తిరిగే ఉండదు. బయట ఎన్నో రాళ్ళు ఉన్నాయి కదా. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం స్టోన్ మీద. ఆ బంగారు స్టోన్ లాగా యువత వెలగాలి అనే దానికి ఇదొకటి స్వామి ఒక యూత్ కి చెప్పిన కథ అన్నమాట. ఇది సనాతన సారథిలో ఒక అబ్బాయి బయట నడుస్తూ ఉంటే ఒక రాయి దొరుకుతుంది అనమాట. వాడికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ రాయి కొంచెం మెరుస్తూ ఉంటుంది. సో పిల్లలకి ఏంటి అంటే రోజు స్కూల్కి వెళ్తుంటే ఏదో మామిడికాయ చెట్టు ఉంటుంది, ఏదో ఉంటుంది. సో వాడికి ఏంటంటే రోజు స్కూల్కి వెళ్తుంటే ఓ మామిడికాయ చెట్టు కనబడుతుంది. వాడు రాయితో కొట్టాలి. ఈ రాయి బాగుంది, కాయ ఫట్టలు పడ్డానికని ఆ రాయి తీసుకుంటాడు. బాగా వినండి, ఎక్కడో పూర్వీధుల్లో పడి ఉన్న ఒక రాయి ఒక బాలుడి చేతిలోకి ఒక మామిడికాయ చెట్టును కొట్టడానికి వెళ్ళింది. సరే వాడు తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బల్ల మీద పెడతాడు. పెడితే వాళ్ళ బామ్మ ఏం చేస్తుందంటే ఆ రాయిని చూసి, అప్పుడు ఈ రాయి ఏదో బాగుంది, ఆ రోల్ కంటే నూరుకోవడానికి అని చెప్పి ఆ రాయిని తీస్తుంది. సో అది చక్కగా కిచెన్లో నూరడానికి పెడుతుంది. వాడు తెల్లారు లేచి ఆ బ్యాగ్లోకి మళ్ళీ ఆ రాయిని తీసుకొని మామిడికాయలు కొట్టుకోవాలి కాబట్టి బయలుదేరుతాడు. వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిన తర్వాత తన డస్క్ పైన ఆ రాయిని పెడతాడు. వాళ్ళ హెడ్ మాస్టర్ రోజు పేపర్లు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. స్కూల్ పవిత్రమైన బడిలోకి వెళ్ళింది ఆ రాయి. ఇప్పుడు ఎగిరిపోతూ ఉంటే ఆ రాయిని తెచ్చి ఆ న్యూస్ పేపర్స్ పైన పెడతాడు. బాగుంది. అక్కడికి ఒక పెద్ద ఆయన వస్తాడు హెడ్ మాస్టర్ని కలవడానికి. చాలా పెద్ద మనిషి అన్నమాట. వస్తే ఆ రాయిని చూసి ఇదేదో బాగుంది, మా ఇంట్లో షో కేసులో పెట్టుకోవడానికి అని ఒక పెద్ద భవన్లోకి వెళ్తుంది ఆ రాయి షో కేసులోకి. ఆ ఇంటికి ఒక పెద్ద మహారాణి వస్తుంది అనమాట. ఆ మహారాణి వచ్చినప్పుడు ఆ రాయిని చూసి ఇదేదో బాగుంది, నా కిరీటంలోకి వస్తే ఇంకా దీనికి బాగుంటుందని చెప్పి ఆ రాయిని తీసుకొని కిరీటంలో పెడుతుంది. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూత్ ఎవరైతే స్వామి పాదాల చెంత ఎప్పుడు సేవ నామంతో ఉంటారో ఆ వజ్ర కిరీటం లాగా మెరుస్తూనే ఉంటారు. సో మీరు స్వామికి ఎప్పుడు కూడా అవైలబిలిటీ నో అనొద్దు, ఎప్పుడు ఎస్. స్వామి ఇందాక చెప్పినప్పుడు ఎస్ఏ ఉండాలి. ఎస్ ఉంటేనే మన లైఫ్ ఎస్ఎస్గా వెళ్ళిపోతూ ఉంటాయి. స్వామి చూస్తారని ఒక గొప్ప వరం మనకుంది. మన మధ్యలో ఎప్పుడు ఉంటారు స్వామి. మనం ఎప్పుడు కూడా స్వామి చాలా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్లను కూడా మనం ఎప్పుడు కూడా ఇచ్చేసుకుంటూ ఉండాలి. మన ఫాలో అప్ మాత్రం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ నెల యాక్టివిటీస్లో మాత్రం నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఒక స్టేట్ యూత్ కోఆర్డినేటర్గా నియమించబడ్డప్పుడు 2021లో నాకు 6 మంది డివైసీలే ఉన్నారు స్వామి దగ్గర. 6 మంది డివైసీలతో యాక్టివిటీస్ చేయలేము స్వామి. కాబట్టి ఫస్ట్ యాక్టివిటీస్ని చిన్నగానే చేస్తూ ముందు యువతను పెంచుకోవాలి అనే ఒక సంకల్పం ఏదైతే స్వామి దగ్గర సమర్పించుకున్నామో ఇందాక చెప్పినట్టుగా స్వామి బాధ్యతకి
దగ్గరగా చేయి పట్టుకొని 31 జిల్లాల్లో డివైసీలని, జాయింట్ డివైస్లని అదవ్వంగానే నెక్స్ట్ స్టెప్ సమితి యూత్ కోఆర్డినేటర్స్ 90% సమితి యూత్ కోఆర్డినేటర్స్ అన్ని జిల్లాలలోనూ. ఇప్పుడు స్వామి మీకు ఆల్రెడీ అప్లికేషన్ మీ దగ్గర ప్రాసెస్ నడుస్తూనే ఉంది, మీరు దాన్ని సిగ్నేచర్ పెట్టి ప్రొసీడింగ్లోకి ఇచ్చేశారు. భజన మండలి యాక్టివ్ యూత్ కూడా అంతే అంగరంగ వైభవంగా ప్రతి భజన మండలిలో యాక్టివ్ యూత్ని మీరు పెట్టి వాళ్ళందరినీ ప్రశాంతి నిలయంలో కూర్చోబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే స్వామి. ఎందుకంటే వీఆర్ రియల్లీ థ్యాంక్ యూ స్వామి. ఎందుకు అనుకోని సంఘటన ఇది, నాకు కూడా వెలగలేదు, తర్వాతే వెలిగింది. ఏంటంటే నిజమే, లాస్ట్ ఇయర్ అనుకోని భద్రాచలం పెట్టాము, కానీ స్వామివారు మెచ్చుకొని ఖమ్మంలో పెట్టించుకున్నారు. దట్ ఈస్ ద ట్విస్ట్ అబ్బాయి దీనికి. ఎందుకంటే పిలుపు వచ్చాక ఇక్కడికి వచ్చాం కాబట్టి అంత వైభవాన్ని స్వామి ఇచ్చారు. పెట్టించారంటే స్వామి పెట్టిస్తానే ఉంటారు, ఇంకొస్తామనే నమ్మకం ఉంది. సో ఇది అది జరుగుతూ మీ అందరినీ ఇలా కలుసుకునడం కూడా ఒక వరమే. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ, ఇంత గ్రేట్ మాకు రెస్పాన్సిబిలిటీ స్వామివారు చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ఒక్కటి మనం ఎప్పుడు కూడా సరెండర్ అవుతే, సెకండ్ థింగ్ విశ్వాసంగా ఉంటే, థర్డ్ థింగ్ అవైలబిలిటీ ఇస్తే ఏం జరుగుతుందని మనలో కూర్చున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను క్లోజ్ చేయబోతున్నాను. ఒక వ్యక్తి గ్రీన్ పెన్తో సాయిరామ లిఖితనామం రాస్తారు. గ్రీన్ పెన్తో, నాకు తెలీదు, రాసాకని తెలియలేదు. సో నేను ఎప్పుడప్పుడు కొంచెం రాసి పక్కన పెడుతూ ఉండేదాన్ని. అంటే పూర్తిగా రాయలే కాబట్టి నాకు రాలేదేమో అనిపించింది. రాసేదాన్ని కానీ ఎప్పుడు కొంచెం రాయడం బుక్ పక్కన పెట్టేయడం, కంప్లీట్లీ చేయలేదు నేను, సగం సగమే. ఎప్పుడు ఏదో యాక్టివిటీ, ఏదో బిజీ, బట్ స్వామి బిజీ, బట్ ఏదో బిజీ. తర్వాత ఎవ్రీ సండే ఏదో ఒక డిస్ట్రిక్ట్, అంత అవైలబిలిటీ ఇస్తే ఎక్కడో జిల్లాలు, ఎక్కడో మారుగురు, ఎంతో హై టెక్నాలజీ ఉండి ఎంతో హై నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలా స్వామికి అన్ని విధాల సరెండర్ అయితే, ఎక్కడో మారుగృహంలో చదువుకొని ఎక్కడో చిన్న చేయాల్సింది ఒక గెస్టెడ్ ఆఫీస్లో అదే గ్రీన్ పెన్తో సిగ్నేచర్ పెట్టే అవకాశం స్వామి ఇచ్చారంటే మనం చేయవలసినవి ఆ మూడు. ఇంకా అంత బ్లెస్సింగ్ స్వామి ఉన్నాయి కాబట్టి యూత్కి మీరు ఏం ఆలోచించద్దు, ఇస్తూనే ఉండండి, స్వామి మనకి ఇస్తూనే ఉంటారు. బట్ వెళ్ళాలి, చెయ్యాలని సంకల్పం ఉండాలి. దీనికి ఫైనాన్స్ కూడా అవసరం లేదు. ఇందాకన్నా మా కార్లో చెప్పాడు, ఎక్కడెక్కడున్నా సరే తిరిగి ఆయన దగ్గరికి ఆయన ప్రేమతో ఆయన నామంతో ఆయన ఎక్కడి నుంచి ఆయన తెప్పించుకుంటాడు ఆ కార్యక్రమం వెళ్ళడానికి. మన 100వ జయంతియే ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ఉండేవాళ్ళు, ఆ స్టూడెంట్ తాత ఆ స్టూడెంట్ బాల వికాస్ పంపిస్తూ ఉంటే ఇట్లా జిల్లాకి ప్రశాంత్ నిలయం సేవలు వచ్చాయి. ప్రశాంత్ నిలయం సేవలు వస్తావా అని అడిగారు ఆ జిల్లా ఇన్ఛార్జ్. ఆయన చెప్పారు వస్తాము అని చెప్పాడు. సో అప్పుడు పాపము ఆయన చూసుకున్నాడు, మరి సేవకి వెళ్ళాలి అంటే ఆయన దగ్గర ఉన్నది 50 రూపాయలే. ఎంత ఉందమ్మా? 50 రూపాయలే. మరి ఎట్లా స్వామి, నేను 50 రూపాయలతో సేవకి ఎట్లా వెళ్ళాలి? నా జేబులో 50 రూపాయలు ఉన్నాయి, నాకేమో సేవకి వెళ్ళాలని ఉంది. వాళ్ళు వచ్చి ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాం, చూసుకుంటాం, స్వామి ఉన్నారు అంతా మేమని అంటున్నారు, వెళ్ళి చెయ్యాలని ఉంది, నా మనవడికి కూడా మీరు మంచి జీవితాన్ని ఇస్తున్నారు, కానీ జేబులో 50 రూపాయలు ఉన్నాయి అని ప్రేమతో ఆయన సరే ఆయన దగ్గర ఒకే జత బట్టలు, చెప్పులు, ఆ 50 రూపాయలు, నేను ఆయన సేవకి వెళ్తా అని చెప్పి బయలుదేరుతాడు. ట్రైన్ టికెట్ కొనలేడు కదా, వాళ్ళని అడగలేదు. బయలుదేరితే కొంచెం దూరం వెళ్ళినాకనంట అక్కడ సత్యసాయి సేవా ట్రస్ట్ నుంచి దుస్తుల పంపిణీ చేస్తున్నాం అని పెడతారండి. అబ్బో బాగానే ఉందని లైన్ కడితే 2 తెల్ల బట్టలు, ఆయన సేవకు అవసరం కదా, 2 జతల వైట్ డ్రెస్సెస్ ఇస్తారు. కొంచెం దూరం వెళ్ళాక మనం చేస్తాం కదా స్వామి ప్రసాద వితరణ అని చెప్పి మంచి పులిహోర పెరుగు ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు. అవి ఇదేదో బాగుంది అంటే రాత్రికి పొద్దునకి బ్యాగ్లో పెట్టేసుకుంటాడు. కొంచెం దూరం అయినాక చెప్పులు, స్కార్ఫ్లు వేసుకొని చెప్పులు ఇస్తూ ఉంటారు. అబ్బాయి నాకు చెప్పు కొంచెం తెగేటట్టుంది అని చెప్పేసి ఆ చెప్పుల జత వేసుకుంటాడు. ఇంకా కొంచెం దూరం నడిచి వేరే డిస్టిక్ వచ్చేసరికి ప్రశాంత్ నిలయం సేవలకు పర్తి యాత్రకు బస్సులు బయలుదేరుతున్నాయని బస్సులు ఉంటాయని, బాబు ఇది ఈ బస్సులు ఎక్కడికి వెళ్తున్నాయని అడిగితే పుట్టపర్తికి వెళ్తున్నాయి, ప్రశాంత్ నిలయంలో మా పర్తి యాత్ర ఉందని. బాబా మనకు ఒక సీట్ ఇస్తారా, నేను కూడా ప్రశాంత్ నిలయం వెళ్తున్నాను పర్తి సైడ్. అయ్యో అట్లా అడుగుతారేంటండి, ఏ జిల్లా అని చెప్పి ఆయన్ని కూడా ఎక్కించుకుంటాడు. రూపాయి ఖర్చు లేకుండా 50 రూపాయలు అలాగే ఉంటే ప్రశాంత్ నిలయం చేరుకుంటాడు. ఇది బాగుంది
బాగానే 10 రోజుల సేవ అవుతుంది. మరి తిరిగి ప్రయాణంలో ఆలోచిస్తే ముందు రోజే ఆయన క్యాంటీన్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే ఇంకో వేరే వాళ్ళ నుండి మేము పలానా ఊరు నుంచి బస్సులు వెళ్తున్నాయి, గ్రామ సేవ కార్యక్రమంలో భాగంగా వచ్చాము, మళ్ళీ వెళ్తున్నాము అని చెప్తాడు. అయ్యో బాబు మా పక్కూరే, మమ్మల్ని దించేస్తారా అని అడుగుతాను. మళ్ళీ ఆయన సేవ ముగించుకున్న తెల్లారి ఆ బస్సులు ఎక్కడున్నా వెళ్ళి ఆ బస్సు ఎక్కి ఆ ఊర్లో దిగి వెళ్తాడు. ఇక్కడ ఆయన చేసింది ఏంటండి? సరెండర్, సంకల్పం గట్టిగా ఉంది, విశ్వాసం. స్వామి దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, నా మనోడు బాగుంటాడు. మంచిగా నేను డాక్టర్ని, ఎంతో మంది పేషెంట్, నా ఫీజే 100, నాకు చీపురిచ్చారేంటి అని చెప్పి అడిగితే మీకు ఇదే సేవ అని ఆమె చెప్తుంది కోఆర్డినేటర్. ఆ కోఆర్డినేటర్ తిట్లు తిడుతుంది. ఏంది రమ్మన్నో పెద్ద సేవన్నో అంటే మీకు అక్కడ సేవ లేకపోయినా ఇది కాదమ్మా, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ప్లస్ అక్కడ టైమింగ్స్ బట్టి సేవకు పంపిస్తారు. సో అక్కడికి ఆమె అనగానే ఈమె పాపం ఏం ఫీల్ కాదు, ఇలా వింటుంది అలా వెళ్తుంది కోఆర్డినేటర్. అట్లా 3 రోజులు నాకు చీపురిచ్చింది, నన్ను ఉడిపించింది అని తిడుతూనే సేవ చేసి చీపురు అడబెడేసి పుల్వంతానికి వెళ్తుంది. స్వామి భయపడతారు, అమ్మో ఏం వచ్చేసింది బాబోయ్, ఇప్పుడు నేను ఈ మాటలు వినాలా, ఎన్ని వినాల్సి వస్తుందా. స్వామి భయపడి దూరం వెళ్తూ ఉంటారు. స్వామి వెనక్కి వెళ్తూ ఉంటే అప్పుడు స్వామిని చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి స్వామి అంటుంది, అయిపోయాను ఇంకా అని చెప్పి, చెప్పు బంగారు అంటారు. స్వామి చూడండి ఇంత పెద్ద డాక్టర్ని చీపురిచ్చింది, ఆమె ఏంటి స్వామి, ఆమెకు అంత పొగరేంటి స్వామి, ఆమె అసలు కోఆర్డినేటర్ స్వామి, అసలు ఆమె ఏంటి స్వామి, ఆమెనే చూసుకుంది స్వామి, మమ్మల్ని అసలు చూసుకోలేదు స్వామి. ఇప్పుడు స్వామి విధానంగా అన్ని వినాలి అందరూ. బంగారు ఆమె అని సంబోధిస్తున్నాము, ఆమె ఎవరో తెలుసా? స్వయంగా నా చేత నిర్ణయించబడిన ఒక పనిముట్టురాలు. నేనే ఎవరెవరిని ఎక్కడ సేవ చేయించాలో వేయిస్తాను, వాళ్ళు కేవలం నా సేవ చేసుకుంటున్న నా పనిముట్లు మాత్రమే. వాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయించాలి అనేది లిఖితంగా నేను చేస్తేనే వాళ్ళు ఆ పని చేస్తున్నారు అని స్వామి చెప్తారు. సో ఏ ఇచ్చిన అవకాశమైనా దట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకు స్వామి ఇస్తున్నారు. యువతకి ఇంకా ముఖ్యంగా మన యాక్షన్ ప్లాన్ లో వస్తున్నట్లుగా వండర్ఫుల్ గా చేస్తున్నారు అన్ని డిస్ట్రిక్ట్స్ లో. అంత మంచి డివైసీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని, సమితి యూత్ కోఆర్డినేటర్స్ ని మాకు ప్రసాదించిన స్వామి వారికి ఎల్లవెల్లలా మా కృతజ్ఞతలు. మాకింత మంచి కుటుంబాన్ని ఇస్తున్న స్వామికి, ఇంకా మాకు కొత్త ఆలోచనలు, కొత్తగా స్వామి మీరు మెచ్చేలాగా యాక్టివిటీస్ ని రూపొందించుకొని అందులో మమ్మల్ని ఎలా మలుచుకుంటారో అదే విధంగా మాతో ఆ కార్యక్రమాలు చేస్తూ మీరు మెచ్చేని సంతోషపడి ఉండేటట్టుగా మా జీవితాన్ని మలచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బంగారు స్వామికి, జిల్లా అధ్యక్షులకి, కార్యవర్గానికి అందరికీ సాయిరాం తెలియచేస్తూ జై సాయిరాం. సత్యసాయి బాబా సమితి ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవం జరుగుతున్న శుభ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఆ కమిటీ నీలకొండపల్లి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నీలకొండపల్లి సమితి వారందరికీ, జిల్లా అధ్యక్షులు, అలాగే జిల్లా కమిటీకి సంబంధించినటువంటి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రాష్ట్ర ఈ 27వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గ్రామం నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారు. నా తరఫున, మా గ్రామ ప్రజానికాం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి వార్షికోత్సవాలు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఘనంగా, ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఘనంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తీసుకుంటాము. ఓం శ్రీ సాయిరాం. ఇది మా యొక్క నేలకొండపల్లి మందిరం యొక్క 27వ వార్షికోత్సవం. ఇది గత 27 సంవత్సరాలుగా స్వామి యొక్క అనుగ్రహంతో ఈ మందిరం యొక్క ఓపెనింగ్ గురించి ఇంతవరకు మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు కూడా భగవాన్ బాబా వారి యొక్క ఆశీస్సులతో నిర్విఘ్నంగా చేస్తూ వస్తున్నాం మనం. ఈ సందర్భంగా నాకు ఒక్కటే ఒక కోరిక ఏంటంటే, మనం గత 60 రోజులుగా శ్రమ వచ్చి మన ముదిగొండ మండలం, కొండపల్లి మండలంలో 60 గ్రామాలు దాదాపుగా మనం కవర్ చేసి వచ్చాం. మనం అది 60 గ్రామాల్లో కూడా మన ఒక ప్రణాళిక వేసుకొని 60 భజన మండళ్లు మనం స్థాపించే విధంగా మన నెలకొండపల్లి టెంపుల్ కన్వీనర్, యూత్ కోఆర్డినేటర్స్ కూడా ఈ యొక్క సందర్భంగా ముందుకొచ్చి
దీన్ని జయప్రదం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా అందరిని కూడా కోరుతున్నా. నేను జై సాయిరామ్. శ్రీ సాయిరామ్. ఆయన వంగవెడ్డి భాస్కర్ గారు వారి మిసెస్ ని, వంగవెడ్డి నరసయ్య గారి కోడల్ని మేము చెన్నై నుంచి వచ్చాము. స్వామి 27వ వార్షికోత్సవానికి చెన్నై నుంచి వచ్చాము. స్వామి మాకు ఇంటా జడ్డా ఉండి ఎప్పుడు మాకు డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు. మేము గత 35 సంవత్సరాలుగా స్వామి లైన్ లో ఉన్నాము. అన్ని మాకు స్వామి ఇంటా జంటా ఉండి ప్రతిసారి డైరెక్షన్ ఇచ్చుకుంటూ స్వామి మాకు అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటారు. స్వామి మా ఇంట్లో చేసిన ఫస్ట్ మిరాకిల్, మా వారు ఒరిస్సా నుంచి ట్రైన్ లో వస్తూ ఉంటే ఒక వ్యక్తి మా వారికి పరిచయం అయ్యి స్వామి పుస్తకాన్ని, స్వామి బుక్ ని ప్రసాదించారు. ఆయన చదివి ఆ ట్రైన్ లో వచ్చి మా ఇంటికి వచ్చి సత్సాయి బాబా అట, మీ ఒరిస్సాలో ఉన్నాం, సత్సాయి బాబా గారట ఇలా ఎన్నో మిరాకిల్ చేస్తున్నారట చెప్పారు. చెప్పిన తర్వాత మా వారు స్వామి బర్త్డే వచ్చింది, స్వామి మందిరానికి వెళ్దామని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, సరే వెళ్దామని చెప్పాను. నేను నాకేమో సంబంధం లేదు, మందిరానికి రావచ్చు అని చెప్పారు. అప్పుడు వెంబడే నేను ఆ మందిరానికి బయలుదేరి వెళ్ళిపోయాను. అది మా ఇంట్లో ఫస్ట్ జరిగిన మిరాకిల్. అప్పటి నుంచి దుర్గాప్రసన్న సాహు అని ఆయన ఇంట్లో మేము ప్రతి వారం సెకండ్ సాటర్డే నగర సంకీర్తన, భజన, హోమం అన్ని జరుగుతూ ఉంటాయి. ఆయన ఇంటికి పోతూ ఉంటాం. ఫస్ట్ మాకు ఒక పాప, తర్వాత మా వారు ఫ్రెండ్స్ అందరికి కూడా ఆడపిల్లలు పుట్టారు. నీకు ఆడపిల్లని వాళ్ళని ఫ్రెండ్స్ అందరూ ఎగతాలు చేసేవారు. ఆయన దుర్గాప్రసన్న సాహు హనుమాన్ ఫోటో దగ్గర కొబ్బరికాయ పెట్టమ్మా, ₹1 పెట్టు, నీకు తప్పకుండా బాబు పుడతాడని చెప్పాడు. అప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టడం జరిగింది. మేము 9 నెలలు స్వామి మా వారు ఒక్కటే ప్రే చేసుకున్నారు. స్వామి మా ఫ్రెండ్స్ అందరికి ఆడపిల్లలు, మా గినుక మగపిల్లగాడు పుడితే నేను మీ ఇంట్లో భజన పెట్టుకుంటానని ఆయన సంకల్పం చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు బాబు పుట్టాడు. ఆ బాబు పేరు కూడా సాయిశ్వర్ పెట్టుకున్నాం. మా బాబుకు కూడా 34 ఏళ్ళు. ఆ 34 ఏళ్ల నుంచి మేము స్వామి ఎన్నో భజనలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో హోమాలు చేస్తూనే ఉన్నాము. మా ఇల్లు కట్టడం అనేది ఒక పెద్ద సంకల్పం. నేను ఎప్పుడు కూడా అమ్మాయి పెళ్లి, ఇల్లు కట్టడం 2 ఒక్కటే కష్టం అని అంటూ ఉండేవాడిని. మా వారు స్వామి టైం ఇవ్వలేదు అనేవారు. 2024లో స్వామి మాకు సంకల్పం చేశారు. మా దగ్గర ఉన్నది ₹3 లక్షల క్యాష్ తోటి స్వామి మాకు ₹13 లక్షల జాగ్ కొనిపించారు. అది కూడా పెద్ద మిరాకిల్. స్వామి పట్టుపట్టి నాకు మెసేజ్ ఇచ్చి, బంగారు ఈ జాగా చాలా మంచిది, మీరు కొనాలి అని చెప్పి 3 సార్లు నా మీదకి వచ్చి స్వామి మాకు ఆత్మరూపం కళలో కనిపిస్తారు, ఫిజికల్ గా వస్తారు. మాకు ఏది సంకల్పం చేసుకున్నా స్వామి మాకు మెసేజ్ వస్తూ ఉంటది. కాబట్టి తప్పకుండా స్వామి మా ఇంటా జంటా ఉండి అన్ని కాపాడుతూ ఉంటారు. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. 27వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నది. 27 సంవత్సరాల నుంచి స్వామి అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రతి విషయం స్వామితో మాట్లాడుకుంటూ ఆయన దీవెనలన్నీ తీసుకుంటూ ప్రతి అనుక్షణం స్వామి మా ఆలోచనలని స్వామితో పంచుకుంటూ ప్రతి క్షణం మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మా నాన్నగారి దగ్గర నుంచి అందరం కూడా మంచిగా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము ప్రవర్తిస్తున్నాము. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి విషయం కూడా స్వామి మాకు అన్ని విషయాల్లో మాకు తోడుగా నీడగా స్వామి ఉంటున్నారు. మా అన్నయ్యలు గాని మా నాన్నగారు గాని వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము మా పిల్లలకి నేర్పుకుంటూ జరుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకున్నందుకు ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరామ్. సాయిరామ్. నా పేరు శ్రావణ సుధా. నేను చెన్నైలో ఉంటాను. నేలకొండపల్లి ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రావు గారి కూతురు మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను నా పుట్టినప్పటి నుంచి మా నాన్నమ్మ తాతయ్యతో ఉన్న అనుబంధంతో వాళ్ళు గుడి కట్టించి మమ్మల్ని ఇంత అనుగ్రహించినందుకు, వాళ్ళ ఇంట్లో పుట్టినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ గుడితో నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. స్వామి ప్రతి మాట ఇక్కడ వింటారు, మనం అనుకున్న ప్రతిదీ చేస్తారు. ఎప్పుడు మాతోనే ఉన్న అనుబంధం మాకు ఎప్పుడు కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా అనుభూతులు ఉన్నాయి అసలు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ప్రతి వార్షికోత్సవం ఇక్కడికి వస్తూనే ఉన్నాము. స్వామి మాతో ఎప్పుడు మా మాటలు విని మమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తున్నారు. స్వామి సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ స్వామి కుటుంబంలో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మూల స్తంభం మా తాతగారు వంగవేటి నరసయ్య గారు. ఆయన స్వామి కృపకు పాత్రలైనందుకు ఆయన జన్మ తరించింది. దానికి కారణం మా బామ్మ రాజలక్ష్మి గారు. ఆమె ఎంతో వెనక ఉండి సహకరించి తాతయ్యకి ప్రోత్సహిస్తూ ఈ కుటుంబం ఈ గుడి కట్టడానికి మూల స్తంభంగా వాళ్ళిద్దరు నిలిచారు. దానికి మేము ఎంతో కృతజ్ఞులం. మా కుటుంబం ఈ సేవలో తరిస్తుంది అని అంటే మేము ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా స్వామి మాకు ఈ అవకాశాన్ని, మాకు ఈ కుటుంబంలో పుట్టే భాగ్యాన్ని మాకు కలిగించారు. దానికి మేము ఎంతో రుణపడి ఉంటాము. స్వామికి శతకోటి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాము. స్వామి యొక్క విలువలు అనేవి అసలు ప్రతి మానవాళికి ఒక వరం. స్వామి విలువలు అనేది మనకి ప్రతి మనిషికి అవసరమైంది. లవ్ ఆల్ సర్వ్ ఆల్. ప్రతి ఒక్క మనిషిని ప్రేమించు. మనకి ఏదైతే ఉందో సేవ అంటే ఎక్కడికో పోయి చేయక్కర్లే. మన కుటుంబంలో కూడా మనం ఏది చేస్తున్నా కూడా స్వామికి సేవ చేస్తున్నాము, స్వామికి మనం ఇది చేస్తున్నాము అనే భావనతో మనం చేశాము అని అంటే యద్భావం తద్భవతి. స్వామి మనం ఏ భావనతో చేస్తున్నామో అదే మనని చూస్తారు. మన భావనా ప్రియుడు స్వామి. స్వామికి మనం ఎంత భావనతో చేస్తున్నాము, మనం ఏ సేవ చేసినా కూడా మనం స్వామికి చేస్తున్నాము అనే ఒక భావనతో మనం చేసామంటే అది స్వామికి అర్పితం అయిపోతుంది. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ పాట పాడినా, ఏ నామం చేసినా, ఏ కీర్తన చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే స్వామిని మనం తలుచుకుంటూ ఉన్నాము అని అంటే స్వామి మనలో ఒక భాగమైపోతారు. ఏ కష్టం వచ్చినా వీళ్ళకి చెప్పడం వాళ్ళకి చెప్పడం కంటే స్వామికి మనం వెళ్ళి మాకు కష్టం వచ్చింది స్వామి అని మనం చెప్పుకుంటే, మనం చెప్పినంత మాత్రానే ఆ కష్టానికి ఒక సొల్యూషన్ అనేది స్వామి మనకి ఇస్తారు. మాకు అలాగా మా కుటుంబంలో ఎన్నో 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 అద్భుతాలు, ఎన్నో ఎన్నో మిరాకిల్స్ స్వామి మా ఇంట జంట ఉంటూ మాకు స్వామి యొక్క అనుభవము అని అంటే మా తాతగారు మాకు ఇచ్చిన విలువలు అవన్నీ కూడా మా తాతగారి యొక్క ప్రోద్బలంతోనే ఈ కొండపల్లి మందిరం అనేది ఇప్పటికి కట్టి 27 సంవత్సరాలు. ఈ 27వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మేము అందరం ఇక్కడికి వచ్చాము. మా బాబాయ్ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అందరు ఖమ్మంలో, చెన్నైలో, హైదరాబాద్ లో మేము అందరం ఉంటాము. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా, ఇంత ఘనంగా జరిగింది అని అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వామి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నారు. ఈ రోజు ఈ విధంగా మమ్మల్ని మాట్లాడిస్తున్నారు. నాకు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు స్వామికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మా కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క బ్లెస్సింగ్స్ సదా ఉండాలి అని, స్వామి రక్షిస్తూ ఉండాలని, వాళ్ళ కోరికలన్నిటినీ, ధర్మబద్ధమైన కోరికలన్నిటినీ స్వామి నెరవేరుస్తూ ఇంటా జంట ఉంటూ వాళ్ళకి అన్ని మిరాకిల్స్ చూపిస్తూ ఉండాలని, మా కుటుంబానికి ఒక గొడుగులాగా వెన్నంటే కాపాడుతూ ఉండాలని సదా స్వామిని వేడుకుంటున్నాను. జై సాయిరాం.